కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి మన ప్రభువైన అయిన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకునేటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 11 నుండి 21 వరకు మనం చదువుకున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 11 నుండి 21 వరకు చదువుకున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం మతశాఖలు ఈస్టర్ అని చెప్పి పునరుద్ధాన దినాన్ని ఒక పండగగా మార్చుకుని వాళ్ళు ఆ కార్యక్రమాలు జరిగిస్తున్నట్టు మనం చూస్తున్నాం. నిన్నటి దినమైతే చాలా చోట్ల రోడ్ల మీద టేబుల్ వేసి పూలు అమ్మేటోళ్ళు, కొవ్వొత్తులు అమ్మేటోళ్ళు వీళ్ళందరూ మనకు కనపడ్డారు. నాకు అక్కడ రాత్రి చిన్న పని నుండి బయటికి వెళ్తే ఏంటిది అంతా అప్పుడు నాకు ఐడియా వచ్చింది. రేపు ఈస్టర్ కదా, సమాధుల్ని అలంకరించడానికి అక్కడ ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళు చూపించడానికి క్రైస్తవులు సిద్ధపడుతున్నారు అనేది ముందుగానే అనుజనులు లేనటువంటి వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు ముందుకి వెళ్ళినట్టు నేను గమనించినప్పుడు చాలామంది పరిస్థితి ఎలా ఉందంటే దేవుని వాక్యాన్ని పైపైన మాత్రమే పరిశీలిస్తున్నారు. దేవుని వాక్యాన్ని పైపైన మాత్రమే వారు అధ్యయనం చేయటం ద్వారా చాలా లోపాలు క్రైస్తవ జీవితంలో వాళ్ళు కలిగి ఉంటున్నారు. వాళ్ళు లోకానికి ఏం చూపిస్తున్నారు? యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయితే పునరుద్ధానం ద్వారా, యేసుక్రీస్తు వారికి పునరుద్ధానం ద్వారా మనం ఎలా బ్రతికితే వాళ్ళకి యేసుక్రీస్తు వారి యొక్క ఆ బలమైనటువంటి మరణాన్ని జయించినటువంటి ఆయన గొప్పతనం ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఆ గొప్పతనాన్ని తెలియపరచాల్సినటువంటి క్రైస్తవులు ఆచారపరంగానే వాళ్ళు ఏళ్ల తరబడి కొనసాగుతున్నట్టు మనకు కనపడుతుంది. ఆ కొవ్వొత్తులు ఆ పూలు పట్టుకెళ్ళి సమాధుల మీద చల్లితే ఏమర్థం చేసుకుంటారండి వాళ్ళు? మనం వెళ్ళాల్సింది సమాధుల్లోనికి వెళ్ళి ఇలాంటి హడావుడి చేయటానికి కాదు. ప్రస్తుతానికైతే వాతావరణం ఎలా ఉందనుకుంటున్నారు? సమాధుల దగ్గర ఏదో ఒక తీర్థం జరుగుతున్నట్టుగా మారిపోయింది. లైటింగు, అక్కడ పెద్ద పెద్ద టెంట్లు వేసేసి అక్కడే స్టే అయిపోయి రాత్రంతా అక్కడ పండగ వాతావరణం. మరుసటి రోజుకి కొత్త వాళ్ళు అటు వెళ్ళేసరికి, అనుజనులు లేని వాళ్ళు అటు వెళ్ళేసరికి ఏంటి ఇక్కడ ఏం జరిగింది, సమాధుల దగ్గర ఇంత అడవడి కింద ఉందేంటి అన్నట్టుగా పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కానీ యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆ యేసుక్రీస్తు వారి మరణాన్ని జయించినటువంటి ఆ గొప్ప ఆ కార్యక్రమాన్ని ఎలా మనం లోకానికి అందించాలి, ఎలా మనం ఆ సందేశాన్ని ఇతరులకు తెలియజేయాలి, ఎలా ఇతరులకి మరణంపై మనకు విజయం ఉందని వాళ్ళకి తెలియపరచగలం, ఎలా ప్రచురించగలం అనేది మనసుని పెట్టట్లేదండి. కాబట్టి మనం కొద్దిగా అయినా సరే లోపాలు సరి చేసుకోవడానికి ఎప్పుడు కూడా మనం సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు వాక్యాన్ని అనుసరించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ అలా బ్రతకడానికి కూడా మనం హృదయాల్ని సిద్ధపరచుకోవాలి. మనం చదివినటువంటి వాక్య భాగంలో 5వ అధ్యాయము 15 వచనం ఒకసారి చూద్దాము. జీవించే వారికి మీదట తమ కొరకు కాక, జీవించే వారికి మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకుని వచ్చున్నాం. అపొస్తలుడైన పౌలు ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడండి. జీవించే వారికి మీదట, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారో ఆ సందేశాన్ని విన్న, ఆ సందేశాన్ని అంగీకరించి సంఘంలోకి చేర్చబడినటువంటి సభ్యులు, విశ్వాసులు ఎలా బ్రతకాలో చెప్తున్నాడు. ఆయన ఎవరి కొరకు బ్రతకాలో చెప్తున్నాడు, ఏం చేయాలో చెప్తున్నాడు. మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట కొరకు. ఏమండి? మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకొనుచున్నాం. మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే, తిరిగి లేచిన వాని కొరకే. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించారు, దాన్ని పునరుద్ధానం అంటారు. బైబిల్ పరిభాషలో పునరుద్ధానము అంటారు. అంటే పునరుద్ధానం అనేటువంటి సందేశాన్ని మనం ఎరిగి ఉన్నాం. ఆ సందేశం మనకు తెలుసు. లోకానికి ఎలా బహిర్గతం చేయాలి, లోకానికి దాన్ని ఏ రకంగా మనం ప్రచురించాలి అనేది అక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. దాని గురించి వివరణలోకి వెళ్దాము. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. గతంలో ఒక శుక్రవారం మీకు ఇది మాట్లాడినట్టున్నాను. మరింతగా ఎక్కువగా మనం అధ్యయనం చేద్దాము. ఆ రోజు సమయం తక్కువ ఉండడాన్ని బట్టి చాలా తక్కువ ధ్యానించాము. ఆ రోజు పౌలు గారు ఏం చెప్తున్నాడు ఇక్కడ? పునరుద్ధాన ఫలితం మూలంగా
యేసుక్రీస్తు వారు మృతి పొంది తిరిగి లేవటం ద్వారా ఏం చేయాలో చెప్తున్నాడు. పునరుద్ధాన ఫలితంగా ఆ ఫలితాన్ని మన జీవితాల్లో ఎలా చూపించాలో చెప్తున్నాడు. యేసుప్రభువు వారు మరణాన్ని జయించినంత మాత్రాన ఆ జయం మనది కాదు. ఆయన మరణించి తిరిగి లేచింది అది ఫలితాలు ఇవ్వాలంటే, అది ఫలించాలని అంటే, అది గొప్పగా మన జీవితంలో కనపడాలని అంటే ఆ ఫలితాన్ని మన జీవితంలో అనుభవించి చూపించాలి. ఎలా చూపించాలి అని అంటే అక్కడ చెప్పుకొచ్చాడు ఆయన. ఇక మీదట జీవించేవారు ఎవరి కొరకు బ్రతకూడదు, తమ కొరకు కాక ఎవరైతే మీ కొరకు చనిపోయాడని మీరు చెప్పుకుని ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని చెప్తున్నారో ఆయన కొరకు మీరు జీవించాలి. ఇది పౌలు గారు మాట్లాడుతున్న విషయం. ఏమండి చూద్దాము. అంటే మనం ఎవరి కోసం బతకాలనేది పునరుద్ధానం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు వారు తిరిగి లేవటం ద్వారా అంటే ఆయన పునరుద్ధానం మూలంగా ఏం చేయాలన్నది ఆ పునరుద్ధానం మనకి నేర్పిస్తుంది. ఏమి నేర్పిస్తుంది అన్నది చూస్తుంటే మనం ఎవరి కొరకు బ్రతకాలో పునరుద్ధానం తెలియజేస్తుందంట. ఎవరి కొరకు బ్రతకాలన్నది తెలియజేస్తుందంట. ఓకే, మరొకసారి చూద్దాము. 5వ అధ్యాయం 15వ వచనం. జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేననియు నిశ్చయించుకొనుచున్నాము. ఏమండి ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు చనిపోయింది, యేసుక్రీస్తు వారు మరణించింది కేవలం ప్రజల్ని వారి పాపాల నుండి రక్షించడం కోసమే కాదట. ఎక్కడ ఆగిపోయామనంటే యేసుక్రీస్తు వారు చనిపోయింది మన కొరకే, మన పాపాల కొరకే ఆయన మృతి పొందాడు. అక్కడ ఆగిపోయాం మనం. కానీ పౌలు గారు ఏమంటున్నాడనంటే మీరు అక్కడ ఆగిపోకూడదు. అది మొదటి మెట్టు, రెండో మెట్టు ఉంది, మూడో మెట్టు ఉంది. మీరు మొదటి మెట్టు దగ్గర ఆగిపోయి యేసుక్రీస్తు వారు మా కొరకు చనిపోయాడని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. కానీ దేవుడు కూడా ఆనందించేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందని అంటే మీరు అక్కడ ఆగిపోతే రాదు. యేసుక్రీస్తు వారు కేవలం ప్రజల పాపాల నుంచి విడిపించడానికి మాత్రమే చనిపోలేదు, అది వారి జీవిత విధానాన్ని మార్చడం కోసమని పౌలు గారు చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచింది మన పాపాలని విడిపించడం మాత్రమే. మనం ఆగిపోతే మనం పొరపడినట్టే. కానీ ఎవరి కొరకైతే ఆయన చనిపోయాడో ఆ వ్యక్తులు ఏం గ్రహించాలో తెలుసా? ఇక నుంచి మన కొరకు చనిపోయినటువంటి ఆ ప్రభు కొరకు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అందుకొరకు అది చేశాడంట ఆయన. ప్రభుని ఎరగక మునుపు మన పాత రోత జీవితం ఏంటో మనకు తెలుసు. ఆ పాత రోత జీవితాన్ని కొనసాగించడానికి కాకుండా మనం ఏం చేయాలట? ఒక కొత్త జీవితాన్ని మనం ప్రారంభించాలని ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడంట. అదే ఆయన ఉద్దేశం అంట. యేసుక్రీస్తు వారు తిరిగి లేచింది కూడా అందుకేనంట. యేసుక్రీస్తు వారు తిరిగి లేవలేదనుకోండి, మనం ఎవరి కొరకు బ్రతకాలో మనకు అర్థమయ్యేది కాదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తిరిగి లేచారో మన కొరకు మరణించి, అప్పుడు ఎలాంటి జీవితాన్ని జీవించాలో మనల్ని మనకు తెలియజేస్తున్నట్టుగా పౌలు గారు చెప్తున్నాడు. యేసు మన కోసం తన ప్రాణాన్ని నడిపించాడు కాబట్టి మన స్పందన మన కోసం కాకుండా ఎవరి కోసం ఉండాలి? ఆయన కోసం మనం స్పందించాలంట. మన కోసం చనిపోయాడు ఆయన, చనిపోయాడనంటే వేరేగా ఉండేది. ఆ చనిపోయింది ఎవరి కోసం అని చెప్తున్నాడు పౌలు గారు? మన కోసం. కాబట్టి మన స్పందన ఎలా ఉండాలి? ఇప్పుడు ఏదైనా ఒక పని చేసి పెట్టారనుకోండి ఎవరైనా, ఆ పని వల్ల 20 మందికి లబ్ధి చేకూరింది అనుకోండి. ఆ 20 మంది ఇది జరిగింది, ఇది చేయటం వల్ల ఇది మనకి జరిగింది అని అనుకుంటే ఎవరికి వాళ్ళు స్తబ్దైపోతారు. అలా కాకుండా ఎవరికి వారు ఇది కేవలం నీ కోసమే చేసాడు, ఇది ఆ 20 మంది లబ్ధి పొందడానికి గల కారణం ఏంటంటే ఇది నీ కోసం చేసాడు అని అనుకున్నప్పుడు జరిగింది ఎవరి కోసం జరిగింది? నా కోసం. కాబట్టి వాళ్ళకి మేలు జరిగినా కూడా జరిగింది ఎవరి కోసం జరిగింది? నా కోసం జరిగింది. కాబట్టి నేనే ఎవరి కోసం స్పందించాలి? నా కోసం చనిపోయాడని చెప్తున్నాడు కాబట్టి నేను స్పందించాలి. ఇదేదో మామూలుగా ఏదో గురిపెట్టి జరిగిపోయింది అనుకోండి, మామూలుగా జరిగిపోయింది అనుకోండి, మనం స్పందించాల్సిన అవసరం లేదు. ఆయన చనిపోయింది మామూలుగా చనిపోతే మనం స్పందించాల్సిన అవసరం లేదు. ఆయన చనిపోయింది ఎవరి కోసం? మన కోసం. కాబట్టి మన స్పందన ఎలా ఉండాలి? ఆయన మన కోసం చనిపోతే మన స్పందన ఎలా ఉండాలి? మన కొత్త జీవితం ఎవరి కొరకై ఉండాలి? ఆయన కొరకై ఉండాలి. ఎందుకంటే చనిపోయింది నా కోసం కాబట్టి. ఆయన నా కోసం చనిపోలేదు అనుకోండి, నేను స్పందించకపోయిన పర్లా. ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేసి పెట్టాడు అనుకోండి, ఆ వ్యక్తి మన కొరకు కాదు అతని కొరకు చేసుకున్నాడు కాబట్టి అది మనకు లబ్ధి చేకూరినా కూడా మనం వాళ్ళ కోసం దానికి స్పందించాల్సిన అవసరం లేదు. కానీ యేసుప్రభువు వారు చనిపోయింది ఎవరి కోసం? మన కోసమని బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. కాబట్టి మనం కూడా మన ప్రార్థనలో కానీ పాటల్లో కానీ సాక్ష్యంలో కానీ మనం ఏం పంచుకుంటున్నాం? మన కొరకు చనిపోయాడు అంటున్నాం. మరి మన స్పందన ఎలా ఉండాలి? ఆయన మన కొరకు చనిపోయాడు కాబట్టి మన స్పందన అయి ఉండాలి. మన స్పందన ఉండాలి.
అర్థమవుతుందా? పౌలు గారు అదే చెప్తున్నాడు. యేసు తన కోసం ప్రాణం పెట్టుకోలేదు, మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి మన స్పందన మన కోసం కాకుండా ఎవరి కోసం జీవించడం? ఆయన కోసం జీవించడమై ఉండాలి అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన మరణం ఆయనపై విశ్వాసం ఇచ్చిన ఎవరికైనా రక్షణ పొందేందుకు ఒక మార్గాన్ని కల్పించింది. కాకపోతే రక్షణ అంటే కేవలం నరకాన్ని నుంచి తప్పించుకోవటం మాత్రమే కాదు. పౌలు గారి మాటలు ఏం కనపడుతుంది? రక్షణ అనేది కేవలం నరకాన్ని నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదు, అది ఒక నూతన జీవన విధానంలోనికి ప్రవేశించటం. యేసు వారు మన పాపాల కొరకు చనిపోయాడండి. పాపాల కొరకు చనిపోయాడంటే ఎక్కడి నుంచి తప్పించబడుతున్నాం? మనం నరకం నుంచి తప్పించబడుతున్నాం. అక్కడితో ఆగిపోయి సంబరాలు చేసుకుంటున్నాం. కానీ యేసు వారు నరకాన్ని నుంచి తప్పించడానికి మాత్రమే కాకుండా, నరకాన్ని నుంచి తప్పించబడటం మాత్రమే కాకుండా మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఒక నూతన జీవన విధానాన్ని కోరుకుంటున్నాడు. రక్షించబడ్డానికి కాదు మీరు మిమ్మల్ని నరకాన్ని నుంచి తప్పించడానికి కదా ఆయన చనిపోయింది మీకోసం. ఆయన మీ కొరకు చనిపోయింది రక్షింపబడినటువంటి మీరు మిగిలిన జీవితం ఉంది కదా, ఆ మిగిలిన జీవితంలో కొత్త బ్రతుకుని మీరు చూపించి ఆయన మహిమపరచాలంట. అందుకని సిలువలో చనిపోయాడంట. అర్థమవుతుందా? అంటే ఆయన చనిపోయాడనంటే మనం ఏమనుకుంటున్నాం? చాలు అనుకుంటున్నాం, అక్కడ ఆగిపోతున్నాం. కానీ పౌలు గారు అంటాడు, ఆయన చనిపోయి తిరిగి లేచింది ఎందుకు అనుకుంటున్నారు? తిరిగి లేచాడు కాబట్టి. తిరిగి లేకపోతే మనం ఆయన కోసం బతకాల్సిన అవసరం లేదు. ఆయన తిరిగి లేచాడు, ఆయన పరలోకం నుండి చూస్తున్నాడు ఆయన. కాబట్టి ఎవరి కోసం బతకాలి? మనం ఆయన కోసం బతకాలి. ఎలా బతకాలి? ఒక నూతన జీవన విధానం మనలో కనపడాలి. ఇక మీదట జీవించే వారికి మీదట ఇంతకుముందు జీవించలేదా మనం? యేసు వారి సిలువలో ప్రాణం పెట్టక మునుపు, అంటే మన జీవితాలకి మనం అన్వయించుకోక మునుపు, ఒక 30 ఏళ్ళలో లేకపోతే ఒక 40 ఏళ్ళలో లేకపోతే ఒక 25 సంవత్సరాలు నమ్మేటప్పటికి, అంతకు మునుపు ఆ 25 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ మనం బ్రతకలేదా? బతికే ఉన్నాం కదా. ఆ 30 ఏళ్ళ జీవితం ఎవరికోసమో బతికేసావు. కానీ ఇక్కడి నుండి ఇక మీదట నువ్వు ఎవరి కోసం బతకాలి? యేసుక్రీస్తు వారి కోసం బతకాలంట. ఆయన అందుకే చనిపోయారంట, అందుకే తిరిగి లేచారంట. పునరుద్ధానం మనకి ఏమి నేర్పిస్తుందని అంటే, ఒక కొత్త జీవితాన్ని మీరు బ్రతకాలి, ఒక కొత్త జీవిత విధానాన్ని మీరు చూపించాలి అని పునరుద్ధానం మనకి చెబుతుంది. ఓకే, అంటే యేసు వారు చనిపోతానిగా తిరిగి లేస్తారు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దాన్ని బట్టి కదా ఆయన పునరుద్ధానుడు అయ్యాడని చెప్తున్నాం. మనం ఏం చేయాలి? మనం కూడా ఆ పునరుద్ధానం ద్వారా మనకేం చెప్తున్నాడు పౌలు గారు? మీరు పాత రోత బ్రతుకుని సమాధి చేసేసేయండి. మరలా తిరిగి యేసు వారు ఎలా లేచారో మీరు కూడా ఏం చేయాలి? తిరిగి లేచి ఒక కొత్త జీవితాన్ని మీరు ప్రారంభించండి. పునరుద్ధానం అదే చెబుతుందంట. యేసు వారు చనిపోయి అలా ఉండిపోతే మనం కూడా చనిపోయి అలా ఉండిపోయేవాళ్ళం. కానీ యేసు వారు చనిపోయి అలా ఉండిపోలే, తిరిగి లేచాడు ఆయన. తిరిగి లేచిన వాని కొరకు మనం ఏం చేయాలి? బ్రతకాలంట. ఇదే కదా పౌలు గారు చెప్పేది. అంటే రక్షణ అనేది నరకాన్ని నుంచి తప్పించుకోవటం మాత్రమే కాదు, ఒక నూతన జీవన విధానంలోనికి మనం ప్రవేశించటం. జీవించే వారికి మీదట ఎవరి కోసం బతకాలి? తమ కోసం కాకుండా ఎవరి కోసం బతకాలి? క్రీస్తు యేసు కోసం బతకాలంట. చాలామంది ఎవరి కోసం బతుకుతారండి? చాలామంది ప్రజలు సహజంగా బ్రతికేది ఎవరి కోసం బతుకుతారని అంటే, వాళ్ళ సొంత కోరికలు నెరవేర్చుకోవడానికి, వాళ్ళకి సౌకర్యవంతంగా వారి లక్ష్యాల కోసం బ్రతుకుతూ ఉంటారు. ఇక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలామంది వాళ్ళ పిల్లల కోసం బతుకుతూ ఉంటారు. వాళ్ళ పిల్లల కోసం బతుకుతూ ఉంటారు. వాళ్ళ ఉద్యోగాల కోసం బతుకుతూ ఉంటారు. వాళ్ళ వ్యాపారాల కోసం బతుకుతూ ఉంటారు. కొంతమంది అయితే మరీ దరిద్రంగా రాజకీయ నాయకుల కోసం బ్రతుకుతారు. మరీ నీచంగా కొంతమంది అయితే సినిమా యాక్టర్ల కోసం బతుకుతారు. ఇంకా నీచమైనటువంటి విధానంలో కొంతమంది అయితే ఇతరులను చంపడానికి మానవబాంబులు పెట్టుకోవడం కోసం బతుకుతారు. ఇతరులని హాని తలపెట్టడానికి, ఇతర దేశాలను అంతం చేసేయడానికి వాళ్ళు బతుకుతూ ఉంటారు. వాళ్ళు దానికోసం ట్రైనింగ్లు కూడా తీసుకుంటూ ఉంటారు. ఏమంటే ట్రైనింగ్లు తీసుకోవట్లేదు ఉగ్రవాదులు. ఇప్పుడు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఇవన్నీ కూడా ఇతరులను చంపేసేటువంటి విధానాన్ని అనుసరించేటువంటి సంస్థలన్నీ కూడా అక్కడ కొనసాగుతుంటాయి. దానికోసమే వాళ్ళు బతుకుతూ ఉంటారు. జిహాద్ అంటారు దాన్ని. అంటే పవిత్ర యుద్ధం. వాళ్ళ పేరేంటి దానికి? పవిత్ర యుద్ధం. దానికోసమే బతికి వాళ్ళు ఉంటారు. బైబిల్ ఏమంటుందంటే, నువ్వు క్రీస్తు పాదాల దగ్గరికి వస్తే, క్రీస్తు మరణాన్ని అంగీకరించి ఆయన పునరుద్ధాన్ని నువ్వు స్వీకరిస్తే, నువ్వు కూడా ఏం చేయాలి? నీ పాత రోత బతికిని సమాధి చేసేసి, నువ్వు నరకాన్ని తప్పించబట్టమే నీకు ఇక్కడ ప్రాముఖ్యం కాదు. మిగిలినటువంటి జీవితం ఉంటుంది చూసావా, ఆ జీవితంలో నీ కోసం చనిపోయినటువంటి వ్యక్తి కొరకు నువ్వు బ్రతకాలి. ఇది పౌలు గారు ఇస్తున్నటువంటి
విధానం. పునరుద్ధానం మానవ జీవితానికి ఏమి నేర్పించిందో తెలుసా? ఒక అర్థాన్ని ఇచ్చింది. అనేకులు ఎందుకు బ్రతుకుతున్నారో తెలియక బ్రతుకుతున్న ఈ సమయంలో మనలో కూడా కొంతమంది యేసుక్రీస్తు వారి పునరుద్ధానం, దాని యొక్క విలువ, దాని యొక్క ఫలితాలు మనకు అర్థం కాక ఇప్పటికీ యేసుప్రభు వారిని అంగీకరించి 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా మనం ఇప్పటికీ స్టిల్ ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా మన కోసమే మనం బ్రతుకుతున్నాం తప్ప, మనకంటూ మన లక్ష్యాల కోసమే మనం బ్రతుకుతున్నాం తప్ప క్రీస్తు ప్రభు కొరకు బ్రతకడానికి మనం ముందుకి రాలేకపోతున్నాం. బైబిల్ ఇదే స్టేట్మెంట్ ఇస్తుంది. పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక విషయాన్ని జ్ఞాపం చేసిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. పౌలు గారు ఈ మాట ఎందుకు చెప్పాడనంటే, పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:15 ఎందుకు చెప్పాడనంటే, అక్కడ ఏం జరుగుతుందంటే గ్రీకు రోమన్ సంస్కృతిలో తరచుగా ప్రజలంట ఆచారాలు గొప్పగా చేసి వ్యక్తిగత ఆశీర్వాదాలు పొందడం పైనే దృష్టి పెట్టేవాళ్ళంట. పౌలు గారు ఈ మాట చెప్పేటప్పటికి సంఘం లోకంలో ఉంది కదా, సంఘం లోకంలో ఉంది. ఆ సంఘం ఏ పరిస్థితుల మధ్యన ఉంది? గ్రీకు రోమ సంస్కృతి, ఆ సంస్కృతుల మధ్య సంఘం కొనసాగుతుంది ఇప్పటికీ. ఇప్పుడు మన ప్రాంతాల్లో మన దేశంలో ఉన్నాం. మన దేశంలో ఒక క్రైస్తవం ఒకటే ఉందా అంటే చాలా సంస్కృతులు ఉన్నాయి, చాలా విధి విధానాలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే మన మీద ప్రభావితం చేస్తాయి. మన జీవితాన్ని ఎలా బ్రతకాలన్నది మనం దృష్టి సారించకపోతే వాటి ప్రభావం మన మీద కూడా పడుతుంది. ఈ ప్రభావం పడిపోయి వాళ్ళు ఏం చేశారనంటే, వాళ్ళు మతపరమైనటువంటి ఆచారాలు చేసేసి, మతపరమైనటువంటి విధి విధానాలు అనుసరించేసి వాళ్ళు ఏమనుకుంటున్నారనంటే చాలు అని అనుకుంటున్నారు. ఇప్పుడు క్రీస్తు ప్రభు శిలువలో చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. తిరిగి లేచినటువంటి విధానంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్ళి సమాధులు అలుగుతున్నారు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ కార్యక్రమాలు జరిగిస్తున్నారు. అక్కడితో చేతులు దులిపేసుకుంటున్నారు. వాళ్ళు అదే పని అనుకుంటున్నారు, అదే గొప్ప అనుకుంటున్నారు, అది దేవుడి కోసం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కానీ బైబిల్ ఏమన్నా మతపరమైనటువంటి ఆ విధానాల్లో మీరు కొనసాగి అదే ఆశీర్వాదం అనుకుంటే, అదే దేవుడు మీ నుంచి కోరుకుంటున్నాడు అనుకుంటే మీరు పొరపడ్డట్టే. ఏం చేస్తున్నారు వీళ్ళు? అక్కడికి వెళ్ళి చేస్తున్నారు కదా, అది కాదు ఇక్కడ దేవుడు చెప్పింది. ఏం చెప్తున్నాడు? తిరిగి లేచాడని చెప్తున్నారు కదా. మీరు తిరిగి లేచినటువంటి మీరు ఎవరి మీద ఏ రకంగా బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అనేది చెప్తున్నాడు ఆయన కదా. క్రైస్తవం అనేది స్వార్థం గురించి కాదు, క్రీస్తు పట్ల భక్తి గురించి అని పౌలు గారు ఇక్కడ మనకి జ్ఞాపం చేస్తున్నాడు. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. కొరింథీయులకు 2వ పత్రిక 5:15 ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? జీవించి వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట కొరకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఏమంటున్నాడండి? నిశ్చయించుకొనుచున్నాము. క్రైస్తవుడు ఎందుకు బ్రతకాలో, ఎవరి కోసం బ్రతకాలో యేసుక్రీస్తు వారికి పునరుద్ధానం నిర్ధారిస్తుందంట. ఏం చేస్తుంది? నిర్ధారిస్తుంది. నిర్ధారించడం అంటే ఒక పూర్తి క్లారిటీ, ఎలాంటి సందేహాలు లేకుండా మనం ఏం చేయాలి, ఎవరి కోసం, ఇదంతా ఎందుకు, ఇలాంటి సందేహాలు ఏమి లేకుండా సూటుగా ముక్కుసూటుగా ఒకటే మాట చెప్పాడు. నువ్వు బ్రతికితే ప్రతి క్షణం ఎవరి కోసం బతకాలి? ఆయన కోసమే బతకాలి. ముక్కుసూటుగా చెప్పాడు. జీవించే వారికి మీదట. ఇంతకు మునుపు లక్ష్యాలు వేరు, కానీ ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన పునరుద్ధానుడు అయ్యాడని తెలిసిన నువ్వు నీ లక్ష్యాలు మార్చుకోవాలి. ఇదివరకు లక్ష్యం వేరు, ఇప్పుడు లక్ష్యం వేరు. అదైనా చెప్తున్నాడు అక్కడ. జీవించే వారికి మీదట తిరిగి లేచిన వాని కొరకే, తిరిగి లేచిన వాని కొరకే. పునరుద్ధానం మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. మీరు మీ జీవితం మీకోసం బతకూడదు. ఇప్పటిక మీకోసం మీరు బ్రతకడానికి రక్షించబడలేదు. మీరు రక్షించబడింది మీకోసం. ఎవరైతే రక్షణ తీసుకొచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడో ఆయన కొరకు మీరు బ్రతకాలి అని పునరుద్ధానం మాట్లాడుతుందంట. చాలామంది నేను ఇందాక అన్నట్టు పిల్లల కొరకే బ్రతుకుతున్నామని చెప్తుంటారు. వాళ్ళు అలాంటి మాట జీవిత లక్ష్యంగా పెట్టుకుంటే మాత్రం అది ఫలితం లేనిదై ఉంటుంది. నేను నా పిల్లల కోసమే బతుకుతున్నాను అని అంటే మీరు ఒకసారి చూడండి, నీ పిల్లల కోసమే నువ్వు బతుకు చూడు, నీకు ఆఖరికి వచ్చే ఫలితం ఏంటో చూడు. ఏమొస్తుంది ఆఖరికి ఫలితం? చెప్పాలి. ఆఖరికి ఫలితం ఏంటి? నా అనుక్షణం, నా జీవితం నా పిల్లల కోసమే, ఈ నా సర్వస్వం అన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? దూర మార్గులు రా నాయన అంటున్నారు. ఆఖరి లక్ష్యమేంటి చెప్పాలి. మీకు వచ్చే ఫలితం ఏంటి? ఏముండదు, శూన్యం. ఒక రాజకీయ నాయకుడి కోసం తలకి రిబ్బన్లు కట్టుకుని
జెండాలు మోసి రాత్రనక పగలనక భార్య పిల్లల్ని నిర్లక్ష్యం చేసి జెండాలు ఎట్టుకు తిరిగి ఎండనక కొండనక తిరిగి పార్టీలు గెలిచేసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు వచ్చి, ఎవరి కోసం ఇదంతా? చాలామంది వాళ్ళ జీవితాలు అలాగే ముగిస్తున్నారు. ఎవరెవరి కోసమో బతుకుతున్నారు. వారి లక్ష్యాలు, వారి గురులన్నీ కూడా వ్యర్థమైన వాటి కోసమే, ఎలాంటి ఫలితాలు ఇవ్వలేనటువంటి వాటి కొరకమే, ఎలాంటి లభ్యత లేనటువంటి వారి కొరకే వాళ్ళు వారి లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకి వెళ్తున్నారు. కానీ బైబిల్ అంటుంది, పౌలు గారు అంటున్నాడు, మీరు ఎవరి కోసం బతకాలి? క్రీస్తు యేసు కోసం బతకాలి. కొంతమంది ఎవరి కోసం బతుకుతున్నారు? ప్రేయస్ ఏమో ప్రియుడి కోసం అంట, ప్రియుడేమో ప్రేయస్ కోసం అంట. ఆఖరికి ఏం జరుగుతుంది? అక్కడికి వెళ్తారు, ఆ ప్రేయస్ దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రేయస్ డైలాగులు మామూలుగా ఉండవు. ఎప్పుడు ఏనాడు నా భార్య మాట్లాడలేదు, చూసావు ఎంత చక్కగా మాట్లాడుతుందో అనుకుంటాడు. ఇంతకీ విషయం ఏంటంటే వీడి దగ్గర ఆమ్యాం మింగేస్తానికి లాస్ట్ అర్థం అవుతుంది. అమ్మదా ఏం చేసేవని నువ్వు ఏం దెబ్బ కొట్టేవా? నా భార్య దగ్గర యథార్థమైన ప్రేమ ఉంది, ఈవిడ దగ్గర అంతా కూడా నా దగ్గర చెక్కేయడానికి మొత్తం ఉన్నాయన్నీ, ఆ కొసలన్నీ చెక్కేయడానికి మాట్లాడనమాట. ఆఖరికి ఫలితం మీద వస్తుంది నీకు. భార్య కోసం బతికిన అదే ఫలితం వస్తుంది, భర్త కోసం బతికిన అదే ఫలితం వస్తుంది. ఎవరి కోసం బతకాలి? యేసుక్రీస్తు వారి కోసం బతికితే మాత్రం మంచి ఫలితాలు చూడగలుగుతాం. మనం చనిపోయిన తర్వాత మనకి పరలోకల స్థానం దొరికిద్ది. గుర్తుపెట్టుకోండి, బైబిల్ అదే స్టేట్మెంట్ ఇస్తుంది. పౌలు గారు అదే చెప్తున్నాడు, జీవించే వారికి మీదట తమ కొరకు కాక, అంటే తమ కొరకు, ఇక నయం తమ కొరకని అన్నాడు ఈయన. తమ కొరకు ఎవరు నా కోసం నేనేం బతుకుతలేదు, నా పిల్లల కోసమే వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతలేదండి. ఎవరి కోసం బతికేస్తున్నారంటే వీళ్ళు? అబ్బా ఏం గమ్యం అండి, ఏం లక్ష్యాలు పెట్టుకున్నారండి, ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నారండి, ఏంటో బతికేస్తారు. ఎంతమంది భూమి మీద మా పిల్లల కోసం పుట్టాము, మా పిల్లల కోసం పెరుగుతున్నాము, మా పిల్లల కోసమే కష్టపడుతున్నాం, పోతాం, ఏముండదు. ఇది రీసైక్లింగ్ అంటారు చూసారా, అలా చక్రం అలా తిరుగుతూనే ఉండాలి. నీలాంటి కబుర్లు గతంలో ఒకరు చెప్పారు, అలాంటి కబుర్లు గతంలో అంతకుముందు వాళ్ళు చెప్పారు. ఇది పుట్టినగానే జరుగుతూనే ఉంది, ఇది అలా తిరుగుతూనే ఉంది. కానీ ఆ రీసైక్లింగ్ అంతా ఆపాలంటే ఏం చేయాలి తెలుసా? నేను ఇప్పుడు నా పిల్లల కోసం కాదు, నీ కోసం నేను బతుకుతాను, నా కోసం నువ్వు చనిపోయావు కాబట్టి. ఇది బైబిల్ చెబుతున్న విధానం. ఇదే కదా స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది. ఎవరి కోసం మనం బ్రతకాలో నిర్దేశించింది ఏంటో తెలుసా? పునరుద్ధానం మనం ఎవరి కోసం బతకాలో నిర్దేశించింది. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరిని బలవంతం చేయడండి. యేసుక్రీస్తు వారు కూడా ఎవరిని బలవంతం చేయడు. ఎవరి కోసం బతకమని? నా కోసం బతకమని. బలవంతం చేస్తాడు ఎక్కడైనా? నువ్వు నన్ను ప్రేమించకపోతే బ్లేడ్ ఇచ్చి కోసేస్తానని ఈడంటాడేమో, నువ్వు నన్ను ప్రేమించకపోతే ఉరేసేసుకుంటానని ఈమంటదేమో. కానీ నువ్వు నా కోసం బతకపోతే నేను చంపేస్తానని దేవుడైతే మాత్రం అండవు. మరి ఏంటి మనల్ని బలవంతం చేసేది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చెప్పాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14 వచ్చిన చూడండి. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. ఏంటి బలవంతం చేస్తుంది? క్రీస్తు ప్రేమ. ఇక్కడ బలవంతం చేసేది వ్యక్తా? బలవంతం చేసేది దేవుడా? బలవంతం చేసింది క్రీస్తా? మరి బలవంతం చేసింది ఏది? ప్రేమ. బలవంతం చేస్తుంది మనల్ని. కానీ మనం ఏం చేస్తాం? మనల్ని ప్రేమించిన వాళ్ళని తెగ ప్రేమించేస్తుంటాం. వాళ్ళు ఒక్క క్షణం మన కోసం ఆలోచించరు. మనం మాత్రం పడుకునేటప్పుడు, నడిచేటప్పుడు, వంట చేసుకునేటప్పుడు, ఉద్యోగం చేసుకునేటప్పుడు, వ్యాపారం చేసి ఇక జాస్ అంతా అదే వేస్ట్ అండి. ఎందుకంటే బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ బాబా ఆయన పిల్లల కోసం వాళ్ళు బతకడంట, ఈ వ్యాపారాల కోసం బతకడం, అలాంటి కౌరులు చెప్తే మాత్రం మీరు తీవ్రంగా నష్టపోతారు. ఎందుకంటే శరీరం వదిలేళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది అంత స్టోరీ. ఇప్పుడు ఏం అర్థమవుతుంది? శరీరంలో మన బంధువులో ప్రాణం ఉన్నంత వరకు మనకి ఏం అర్థం కాదండి. వదిలేళ్ళిన మరుక్షణం అర్థమవుతుంది. పాస్టర్ గారు చెప్పింది కరెక్టే, పౌలు గారు చెప్పిన మాట ఆయన చెప్పాడు ఆ రోజుని, మనం అర్థం చేసుకోలేకపోయామని అప్పుడు అర్థమవుతుంది. మనల్ని బలవంతం చేసేది వ్యక్తులు కాదు, బలవంతం చేసేది క్రీస్తు ప్రేమ. ఎందుకంటే ఆయన తన కొరకు చనిపోయాడని ప్రేమ ఎప్పుడైతే విశ్వాసంలో కలిగిందో అది ఖచ్చితంగా ఏం చేస్తుంది? బలవంతమే చేస్తుంది. నా కోసం చనిపోయాడు అని అనుకున్నప్పుడు మనం ఆయన కోసం చేయకుండా ఉండగలమండి? ఒకవేళ నువ్వు ఆయన కోసం బ్రతకటం లేదు అని అంటే నీ దగ్గర ఏమి లేదు, ఆయన నీ కోసం చనిపోయాడు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయావు. అర్థమైందా?
నీ మనసులో అది లేదు. ఏది లేదు? ఆయన నా కోసం చనిపోయాడు అనేటువంటి ఆలోచన నీలో లేనప్పుడు నువ్వు ఆయన కోసం ఎలా బ్రతుకుతావు? నువ్వు ఆయన కోసం ఎప్పుడు బ్రతకగలవు? ఆయన నీ కోసం చనిపోయాడు అనుకున్నప్పుడు, ఆయన నీ కోసం చనిపోయాడు అనుకున్నప్పుడు ఆ ప్రేమ నిన్ను ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. ఒక్కొక్కసారి చూడండి, భార్యలు భర్తల మీద కోపగించుకున్నప్పుడు పెట్టుకో, మీరే పెట్టుకోండి అని పడుకుంటూ పోతారు. ఏదైనా తినేటప్పుడు ఏదన్నా టీ పెట్టే తలపొడి వస్తుందని, అప్పటికే అంతకుముందు గొడవ అయింది కదా, టీ పెట్టే బాబు తలపొడి వస్తున్నారు పెట్టుకోండి అని వెళ్ళిపోయి అవతల గదిలోకి వెళ్ళిపోతారు. వీళ్ళు అవతల గదిలో ఉంటారు. కాసేపు మనం ఏదో పని చేసుకునేవాడికి టీ వస్తుంది, మనకు కనపడదు. ఆవిడ టీ పట్టుకుని వస్తుంది, వాళ్ళు పెట్టేసి అని, నేను లేకపోతే మీకు అవ్వదు అంటది. నేను లేకపోతే మీకు అవ్వదు అంటే ఉత్తిదే. ఆవిడ లేకపోతే మనకు అవ్వదని కాదు, మనం చేసినవి ఇంతకుముందే ఉంటాయి చూసారు ప్రేమ కార్యక్రమాలు, అవి గుర్తొచ్చి ఆ ప్రేమ బలవంతం చేసి ఫోన్లే అని అనిపించి టీ పట్టుకొచ్చి పెడతారు. కోపం ఉన్నా కూడా సాధారణమైనటువంటి మన జీవితంలో ఇలాంటివి చూస్తున్నాం. నీ భర్త ఏమి నీ కోసం ప్రాణం పెట్టేలేదు, ఏదో కొద్దిగా నువ్వు అందగత్వి, నీలాంటి అందగత్తి మన ఏరియాలో లేదు అన్నంతకీ నీకు అంత ప్రేమ ఉంది. మరి నీకోసం ప్రాణం పెట్టినోడి కోసం చిన్నదేదో గాలి కొట్టాడు, అసలు నిన్ను ఏరి కోరి చేసుకున్నాను, నాకు మనసులో ఎప్పుడో ఉంది అని అనేవాడికి ఆ మాటకి ఏమైపోతారు? వీళ్ళు ఉబ్బుపోతారు. మరి నీకోసం ప్రాణం పెట్టినోడి కోసం నువ్వేమవ్వాలి? ఆ ప్రేమను చూసుకునే కదా భర్త కోపంలో ఉన్నా కూడా ఏం చేసావు? అతని మీద కోపం ఉన్నా కూడా టీ పెట్టి ఇచ్చేసావు. మరి ఎంత చేయాలండి దేవుని కోసం మనం? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని అనిపిస్తే మాత్రం ఆ ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. ఆ మనసు మనలో ఉండాలి. ఆ మనసు నీలో లేదనుకో, కనీసం ఆదివారం ప్రార్థన రావడం కూడా నీకు కష్టమైపోతుంది అంటున్నాను. కనీసం పాట పాడటానికి కూడా నోరు తెరవడం కష్టమైపోద్ది అంటున్నాను నేను. సజీవంగా దేహాన్ని సమర్పించడం పక్కన పెట్టేసేయండి, కనీసం లేచి నిలబడి వాక్యం చదవడం కూడా నీకు కష్టమైపోతుంది. ఆయన నీ కోసం చనిపోయాడు అనుకున్నప్పుడు నిన్ను ఎవరు ఆపగలరండి? ఎవడు ఆపగలరు చెప్పండి? ఆయన కోసం బ్రతకడం కోసం ఎవడు ఆపలేడు. ఎవడు ఆపగలడో తెలుసా? నువ్వే ఆపుకోగలవు. ఎందుకంటే నువ్వు నమ్మట్లేదు నీకోసం చనిపోయాడని. నీకోసం చనిపోయి తిరిగి లేచాడని నువ్వు నమ్మట్లేదు కాబట్టి పునరుద్ధానం నీకు ఏం బోధిస్తుందో నీకు అర్థం అవట్లేదు. చాలామంది ఏం చేస్తారని అంటే ఆ ప్రేమని గుర్తించలేకపోతున్నారు. అందుకే ఆ ప్రేమ వాళ్ళకి ప్రభావితం చేయలేకపోతుంది. చనిపోయినటువంటి ప్రభువు చనిపోయిన వాడిగానే ఉండిపోలేదు. ఎందుకు తెలుసా? తిరిగి లేచింది ఎందుకో తెలుసా? మనం ఆయన స్తుతిస్తామని, ఆయన గణపరుస్తామని తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచింది మనల్ని నీతిమంతులుగా చేయడానికి, కొత్త జీవితాన్ని నువ్వు ఎలా ప్రారంభించాలో, ఎలా బ్రతకాలో చూపించడానికి ఆయన తిరిగి లేచాడు. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ఈ మాట చెప్పినైనా గాలి మాటలు చెప్పలేదు. ఇక మీదట ఎవరి కొరకు బతకాలి? జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొందిన వాని కొరకే జీవించాలన్నాడు కదా. పౌలు గారు ఆ మాట చెప్పి ఆగిపోలేదు. ఏం చేశాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారి అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఎవరి కోసం బతుకుతున్నాడంట ఆయన? జీవించిన మిగిలిన కాలం అంతకు మునుపు నా కోసం బతికాను, నా లక్ష్యాలు వేరు, నా విధి విధానాలు వేరు. కానీ ఇప్పుడు నేనేం చేశాను? నా జీవితాన్ని మార్చుకున్నాను. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ వచనం, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడ భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. చూడండి, యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ప్రదర్శింపబడటం ఏంటి? యేసుప్రభువు చనిపోయి అప్పటికి ఎంతకాలం అయింది? ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది. గలతీలో ఉన్నటువంటి సంఘస్థులు ఎవరు కూడా యేసుప్రభువు సిలువ మీద వేలాడుతుంది చూడలేదు. సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తుని చూసినటువంటి అనుభవాలు వీళ్ళకి ఎవరికి లేవు. వీళ్ళందరూ కొత్త వాళ్ళు, సంఘంలో ఉన్న సభ్యులందరూ కొత్త వాళ్ళు. కానీ గలతీలో ఉన్నటువంటి సంఘస్థుల్ని పౌలు గారు హెచ్చరిస్తే ఏమంటున్నాడు? అవివేకులైన గలతీలారా అంటే ధర్మశాస్త్రం వైపుకి తీసుకెళ్ళిపోవడానికి కొంతమంది కపట సహోదరులు సంఘంలో ప్రవేశించి అటువైపు తిప్పేసుకుని యేసుక్రీస్తు వారికి దూరం చేద్దామని చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయినటువంటి త్యాగం వీరు చూస్తే వాళ్ళు ఆ పక్కకి తిరిగి వాళ్ళు కాదేమో. కానీ ఈయనేమని అంటున్నాడు? అవివేకులని గలతీలారా. ఎందుకంటున్నాడు ఆ మాట?
ఒకవేళ యేసుప్రభు వారి సిలువలో చనిపోయి వేలాడటం మీ కంటితో మీరు చూసి ఉండకపోవచ్చు, కానీ మీ కళ్ళ ముందు ఎవరు ప్రదర్శించబడ్డారు? మీ కళ్ళ ముందు ప్రదర్శింపబడాను కదా అంటే ఎవరు ప్రదర్శించబడ్డారు? యేసుక్రీస్తు వారి సిలువలో వేలాడినప్పుడు పడినటువంటి బాధ, ఆ భయంకరమైనటువంటి హింస, భూమి మీద యేసుక్రీస్తు వారిని ధరించుకున్నటువంటి మిగిలినటువంటి జీవితం క్రీస్తు కొరకే అని చెప్పినటువంటి పౌలు బ్రతికి చూపించాడు. ఎవరికి? గలతీలకి. ఆ గలతీలు ఎవరిని చూశారు? పౌలునా క్రీస్తునా? అక్కడ బ్రతికింది ఎవరు? పౌలు. కానీ చూసింది ఎవరిని? అంటే పౌలు గారు చూపించింది ఎవరిని? యేసుక్రీస్తుని చూపించాడు, ప్రదర్శింపబడ్డాడు కదయా. ఎన్ని బాధలు పడితే మీరు సంఘంగా ఏర్పడ్డారు. నేను ఎంతగా మిమ్మల్ని వాక్యాన్ని విశదపరచడమే కాకుండా నా జీవితాన్ని నేను క్రీస్తుని చూపించగలిగినప్పుడే కదయా మీరు చూశారు. మీరు ఎంత అవివేకులు అయిపోయి మరలా అవివేకి తిరుగుతున్నారేంటి అంటున్నాడు. అంటే పౌలు గారు ఏం చూపించాడు? క్రీస్తు నా యందు జీవిస్తున్నాడని చెప్పి కౌరులు చెప్పి వదిలేలా. గాలి కౌరులు మనం చెబుతాం, గాలి కౌరులు మనం చెబుతాం, కానీ పౌలు గారు కబుర్లు చెప్పలా, పని చేసి చూపించాడట. 6వ అధ్యాయం చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకుని ఉన్నాను, ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దు. ఎవరి ముద్రలు అంటండి? యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ముద్రలు ఏంటండి? ముద్రలు ఎవరికి వేస్తారు? గల్ఫ్ కంట్రీస్లో ముద్రలు ఎవరికి వేస్తారో తెలుసా? ఇప్పుడంటే లేదులే, గతంలో దాసులకి బానిసలకి ముద్రలు వేసేవారు. ఇప్పుడు కొన్ని ఆంబోతులు రోడ్లు అంటే తిరుగుతాయి కదా, ఆంబోతుల మీద ఏమేస్తారు? అచ్చేస్తారు. అచ్చు వేసిన ఆంబోతు అంటారు చూసారా? అచ్చేసిన ఆంబోతులు తిరుగుతున్నాం ఏంటంటే అంటారు. దాన్ని అర్థం తెలియదు కొంతమందికి. అచ్చేసిన ఆంబోతు అంటే ఏంటనుకుంటున్నారు? ఇది నా అది, ఎవడని ముట్టుకుంటూ ఊరుకోను అని ఎవడో వసుపారు చేసుకుని ఆడి కోసమే బతకాలన్నట్టుగా అచ్చేసిన ఆంబోతులు తిరుగుతున్నాం ఏంటరా అని అంటారు చూసారా? అలాగే అప్పట్లో బానిసల్ని ఒక ముద్ర వేసి, న్యూజిలాండ్ వాళ్ళకి ఒక ముద్ర ఉంది, రోమన్స్కి ఒక ముద్ర ఉంది, మన ఇండియన్స్కి ఒక ముద్ర ఉంది. ఆయా సమయాలు ఆయా ప్రాంతాల్లో ఆయా ముద్రలు వేసేవారు. ఆ ముద్రను చూడంగానే ఇలా ఏం చేసేవారు అంటే ఇది మనోడు కాదు, ఇది పలానా ప్రాంతానికి చెందినటువంటి బానిసతను, ఇతను మన పనిలో పెట్టుకుంటే మరలా వచ్చి తీసుకెళ్ళిపోతారు అన్నట్టుగా వదిలేసేవారు. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? యేసు యొక్క ముద్రలు నా యందు కనబడుతున్నాయి, నన్ను ఎవడు శ్రమ పెట్టద్దు, నన్ను ఎవరు బాధ పెట్టొద్దు దయచేసి. ఎవరైనా అంటే ఇక్కడ ఈ పౌలు గారి దగ్గరికి వచ్చి ఇలా అడిగారని నేను చెప్పట్లేదు, కానీ ఒక ఉదాహరణ మీకు అర్థం అవటం కొంచెం చెప్తాను. ఎవడో తాగుబోతుడు వచ్చి అంటున్నాడు, మంది అర్థం రా అంటున్నాడు, దయచేసి నన్ను బాధ పెట్టొద్దు, నేను క్రీస్తు దాసుని, క్రీస్తు బానిసని, క్రీస్తు ముద్ర కనపడతలేదు నీకు అంటున్నాడు. క్రీస్తు ముద్ర ఎక్కడ? ఎవరేసారు క్రీస్తు ముద్రలో అంటే క్రీస్తు కొరకు ఆయన పడినటువంటి శ్రమలు, క్రీస్తు కొరకు ఆయన తిన్నటువంటి కొరడా దెబ్బలు, గాయాలు, అవి మానిపోయిన తర్వాత మచ్చలు అలా కనపడ్డాయంట. ఆ మచ్చలన్నీ కూడా ఎవరిని చూపిస్తున్నాయి? యేసుక్రీస్తు అని చూపిస్తున్నాయంట. ఈ శరీరం, ఈ దేహం, ఈ బ్రతుకు ఆయనది. ఆయన కోసం బతకడానికే కదా ఇవన్నీ పడ్డాయి. ఈ ముద్దలు కనపడిన తర్వాత కూడా మీరు మరలా అక్కడికి రమ్మని అడుగుతున్నారేంటయ్యా? దయచేసి నన్ను ఎవడో బాధ పెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. నేను బ్రతికిన ప్రతి క్షణం కూడా ఎవరి కోసం బతుకుతాను? ఆయన కోసమే బ్రతుకుతాను. ఎందుకంటే నా కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచిన ఆయన కొరకు మిగిలినటువంటి జీవితం ఆయనకే నేను సమర్పించుకుంటాను. నేనేం మార్చుకున్నాను తెలుసా? నా విధానాలన్నీ మార్చుకున్నాను. మీతో నేనేం చేసాను తెలుసా? కట్ చేసుకున్నాను. మీకోసం నా స్నేహితుడి కోసం బతకాలని నేను అనుకోవట్లే ఇక్కడి నుంచి, లేకపోతే నా బంధువుల కోసం బతకాలని నేను అనుకోవట్లా, నాకు కుటుంబం అంటే కుటుంబం కోసం బతకాలని నేను అనుకోవట్లా. నేను బ్రతికేది ఎవరి కోసమని అంటే నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన మన కొరకు నేను బతుకుతాను. పౌలు గారు చెప్పటమే కాదు, బ్రతికి చూపించారు. చాలామంది ఇవాళ ఒక తాత్వికుడు ఉన్నాడు అనుకోండి, అతను ఎందుకు బతుకుతున్నాడో తనకే తెలియదు. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, అతను ఎవరి కోసం బతుకుతున్నాడో అతనికే తెలియదు. ఒక శాస్త్రవేత్త ఉన్నాడు, ఆ శాస్త్రవేత్త ఎవరి కోసం బతుకుతున్నాడో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి లక్ష్యము గురి అంటే ఏమీ ఉండవు. కానీ క్రైస్తవుడికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి, క్రైస్తవుడికి ఒక గురి అంటూ ఉండాలి. ఏంటి ఆ గురి అంటే? నా కోసం చనిపోయి తిరిగి లేచిన వాని కొరకే, ఆయన కోసమే నేను బతుకుతాను. నా టార్గెట్ అంతా ఎవరు? ఆయనే. పౌలు గారు అదని చెప్పాడు, అదేనండి. కానీ చాలామంది వారి జీవితాలని పునరుద్ధానము అనే దగ్గరికి రాకుండా ఆ అలికే దగ్గర ఆగిపోయారు. క్రీస్తు మా కోసం చనిపోయాడని చెప్పి ఆ సిలువ దగ్గరే ఆగిపోయారు. సిలువ మెల్ల వేసుకుంటారు, సమాధంలో అలుగుతారు తప్ప బ్రతకాల్సినటువంటి జీవితాన్ని మాత్రం లక్కి పెట్టరు. ఏం జరుగుతుంది సంఘానికి అంటే చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇది ఏళ్ల తరబడి ఇలాగా
కొనసాగుతూనే ఉంది. అందు గురించి పునరుద్ధానం యేసుప్రభు తిరిగి లేవటం ద్వారా మనకి జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చింది అని చెప్తున్నాడు. పునరుద్ధానుడు అయ్యాడని మన పాటలు పాడటం కాదు, పునరుద్ధానుడు అయ్యాడని మనం అక్కడికి వెళ్ళి సమాధులు అలకటం కాదు. దేవుడు మన నుంచి కోరుకునేది మాత్రం ఒకటే, నీ లక్ష్యాన్ని నువ్వు మార్చేసుకో. ఏం మార్చుకోవాలి? మన జీవిత విధానాన్ని, ఒక కొత్త జీవిత విధానాన్ని మనం మన జీవితంలో చూపించాలి. ఇదే కదా ఆయన కోరుకున్నది, ఇదేనా? అర్థమవుతుంది నేను చెప్పింది? అర్థమవుతుందా? ఏమర్థమైంది? అంటే ఇంతకు మునుపు ఎవరి కోసమో బతికాము, వాళ్ళు ఎవరి కోసమైతే మనం బతికామో వాళ్ళు ఎవరు మనకి చేసింది ఏమీ లేదు. ఇందులో స్వార్థం గురించి ఏం కనపట్లేసమే. అంటే మన కోసం చేసిన వాళ్ళ కోసమే మనం బతకాలా అనేది ఇక్కడ స్వార్థం కాదు. నేను అంతకీ చెప్పాను, వ్యక్తులు బలవంతం చేయలేదు, యేసుక్రీస్తు వారు బలవంతం చేయలేదు, దేవుడు బలవంతం చేయలేదు, ప్రేమే బలవంతం చేయాలి మిమ్మల్ని. అందులో స్వార్థం ఏమి లేదు. నువ్వు అర్థం చేసుకుంటే ఓకే, అందులో స్వార్థం ఏమి లేదు. నువ్వు ఎవరికైనా గుక్కడి మంచినీళ్ళు ఇస్తే నువ్వేం కోరుకుంటావు చెప్పు? ఒక్కొక్కటి మంచినీళ్ళు ఇస్తే నువ్వేం కోరుకుంటావు? నువ్వు తిరిగి ఫలితాన్ని ఆశిస్తావా, ఆశించవా? ఎవరికైనా మాట సాయం చేస్తే ఏమండి ఇలాగా కొమ్మిసిక్కలు వెళ్ళిపోద్దండి అని అడిగాడు ఇంక నిన్ను. ఇలా వెళ్ళి సైకిల్ చేసి అని చూపిస్తాడు ఒక 5 నిమిషాలు టైం తీసుకుని. వెంటనే చెప్పవే బాబా వెళ్ళిపోదాం అన్నట్టు ఆడి చూస్తాడు. టైం తీసుకుని ఇలా అంటాడు కదా, అనేవాడికి సరే అని చెప్పేసి హెల్ప్ చేసి వెళ్ళిపోయాడు అనుకోండి. ఇలా ఉంది, స్వార్థంతో నిండిపోయింది లోకం అంటాడు. ఏంటి ఇంతకే? ట్యాంక్ చెప్పలేదని వెళ్ళిపోయాడు. అంటే అడ్రస్ చెప్పినందుకు ఆ ట్యాంక్ చెప్పలేదని వెళ్ళిపోతే నీకు ఎంత బాధ? మరి ప్రాణం పెట్టినోడికి ఇంకెంత బాధ ఉండాలండి? అంటే నీ దగ్గరికి వచ్చేటోడికేమో ఒక రకం, ఆయన దగ్గరికి వచ్చేటోడికి ఒక రకంగా ఆలోచిస్తావా? ఎవరి కోసం మనం ఆలోచించాలి? అసలు ప్రాణం పెట్టడం ఏంటండి? అసలు ఎంత ఏడు చేస్తారో, మీద పడి ఏడు చేస్తారు. అసలు నిన్ను నన్ను ఏది వేరు చేయదు. అవసరం మీద గోతలు కూడా వచ్చేస్తానంటారు. చనిపోయి గోయి తవ్వుతున్నప్పుడు దూరంగా నుంచి ఉంటాడు, గోయిలకి ఇంటేస్తారేమని. వస్తారా? గోదాకా వస్తాడండి, రారండి. ఆంటీగా రాసి పడకండి ఎవరినైనా, గొయ్యి దాకా ఎవరు రారండి. ఆ గొయ్యి దాకానే వస్తారండి. గొయ్యి దాకా చూసి అని ఏడిచి అది తీసేపోయారా చెవిది, ఆ మెల్లో తీసేపోయారా అంటే అక్కడికి అందుకు వస్తారండి. ఓయ్ ఎందుకని? ఆ సాల్తీలు అందులో ఉండిపోతాయి కదా. అది అయ్యా ఎవరికైనా పనికి వస్తాయి, బోలంత రేటు ఉంది బంగారం, అది పీకైపోయారా ఎంత ఇష్టంగా పెట్టి అది పీకండి, అది తీసి ఏడుతున్నా. అసలు ఏమో అర్థమవుతుంది. అంత సీరియస్గా ఉన్నావాడి సడన్గా ఆగిపోయి సీరియస్గా అది తీసేయండి, అది పీకండి, ఇది కూడా తీసేయండి. ఇదివరకు బంగారు పళ్ళు కట్టించుకున్నాడు ఒక ఆయన. బంగారు పన్ను కట్టించుకుంటే పీకిదరే పట్టుకుందంట కాబట్టి శవాన్ని. అయ్యి బాబు వదిలేయడం బాబంటే, అబ్బాయి బంగారం రేట్ ఎక్కువ పన్ను పీకండి అందంట. బంగారం కట్టించుకున్నాడు, తింటానికి లేకపోయి తీసేయండి అది అందంట. ఇలాంటి స్వార్థ లోకంలో మన కోసం ఎవడు ఏం చేయని లోకంలో వాళ్ళ కోసం మనం బతకటం ఏంటండి? బతికితే చస్తే ఎవరి కోసం? క్రీస్తు కోసం. అదే పౌలు గారు చెప్పేది. పునరుద్ధరణ మనకు అదే నేర్పిస్తుందంట. తిరిగి లేచాడు అని అంటే, తిరిగి లేచాడంటే ఏమర్థమవుతుంది తెలుసు? అందులో ఏమర్థమవుతుంది? మన కథ చచ్చిపోతుందో ముగింపు కాదని అర్థమవుతుంది. పునరుద్ధానం ఏమి నేర్పిస్తుంది మనకి? నువ్వు చనిపోతుందోనే నీ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది, ఎవడు చూసి వచ్చాడు అనుకుంటామేమో అని పౌలు గారు అంటున్నాడు. తిరిగి లేస్తారా నాయన? ఎవరి కోసం బతుకుతావు అడుగుతాడు మళ్ళీ తిరిగి లేపినప్పుడు. అందుగురించి బతికితే ఆయన కోసం బతికండి అంటున్నాడు. చనిపోతుందని చాప్టర్ క్లోజ్ అనుకోండి, ఎవరి కోసం బతికినా మనల్ని అడిగివాడు ఉండడు. చనిపోవటమే జీవితం ప్రారంభం అవుతుంది అనుకుంటే మాత్రం పునరుద్ధానం ఉందా? ఆయన తిరిగి లేచారంటే అర్థం ఏంటి? మనల్ని కూడా ఆయన లేపుతారు. లేపినప్పుడు ఏం అడుగుతాడు చెప్పండి? ఇప్పుడు అడుగుతాడుగా, ఎవరి కోసం బతుకుతావే ఒకసారి చెప్పాయా అన్నాడు అనుకో. ఏం చెప్పమంటారండి అంటే ఇలాగా విమానం మోత ఎక్కిపోద్ది దీపు, అక్కడ వేరుగా ఉంటుంది. ఇక్కడ క్రీస్తు అక్కడ ఉండడు, ఇక్కడ గొర్రెపిల్ల అక్కడ ఉండదు. అర్థమైందా? ఎవరి కోసం బతకాలి? క్రీస్తు కోసమే బతకాలి. దేశాల కోసం, రాష్ట్రాల కోసం, సినిమా యాక్టర్ల కోసం. ఎంతమందిని చూస్తున్నామండి సినిమా యాక్టర్ల కోసం చనిపోయిన వాళ్ళని? మన అదే సినిమా యాక్టర్ ఫ్లెక్సీ కడుతున్నారంట పెద్దదే. ఇంట్లో తినడానికి ఏమో నిజంగా ఇలా అనకూడదు, నేను తినడానికి లేనోని నేను విమర్శించట్లేదు, కానీ తినడానికి కూడు ఉండదు. కానీ మొత్తం మీద అక్కడ ఇక్కడ మొత్తం మీద అప్పు చేసేసి ఓ 10 మంది కుర్రోళ్ళు కలిసి
ఆడికి ఫ్లెక్సీ కట్టేస్తున్నారు. ఈ మూల నుంచి ఆ మూలకుంటుంది. ఒక్కొక్కడికి 1500 2000 పడుతుందంట. ఫ్లెక్సీ కట్టేస్తున్నారు. ఆ కడతా 11కి వేరికి తగిలింది. ఇది ఐరన్ రాడ్. ఆ తైలుతుందోనే 4 కుర్రోళ్ళు స్పాట్లో చచ్చిపోయారు. యవనస్తులు 20, 24, 25 ఈ వయసులో ఉన్నవాళ్ళు. మరి అలా అమ్మ నాన్నకి ఆ సినిమా యాక్టర్ వచ్చి ఏమిస్తాడు? ఒకవేళ ఇస్తే ఇలా సోషల్ మీడియా పెద్దగా విమర్శలు చేసేస్తున్నారు కాబట్టి, ప్రచారం చేసేసి అల్లరి చేసేస్తున్నారు కాబట్టి, ఆ సోషల్ మీడియాకి భయపడి 1 లక్ష 2 లక్షలు ఇచ్చి పాడేస్తాడండి. మరి ఆ బిడ్డని ఎవరిస్తారండి? ఆ తల్లిదండ్రులకి ఎవరిస్తారు చెప్పండి? ఒక తండ్రి ఏడుతున్నాడండి ఇష్టం వచ్చినట్టుగా. లోకల్ బతికి చచ్చిపోయినటువంటి ఒక బిడ్డ కొరకు, యవనస్తుడైన బిడ్డ కొరకు వృద్ధుడైన తండ్రి అండి. ఆ వృద్ధాప్యంలో ఆ తండ్రికి ఆసరాగా ఉంటాడని ఆశించాడు. కానీ ఇలాంటి పనికిమాల వేషాలు వేసి సినిమా యాక్టర్ల కోసం, రాజకీయ నాయకుల కోసం వ్యర్థమైనటువంటి జీవితం జీవించి చచ్చిపోయాడండి యాక్సిడెంట్లో. చనిపోతే ఆ తండ్రి ఏడుతున్నాడండి, వృద్ధుడైన తండ్రి. ఆ ఏడుపు చూస్తుంటే గుండె పగిలిపోతుందండి. అసలు నాకు ఎవరు ఉన్నారన్నట్టుగా ఏడుతున్నాడండి. ఎందుకంటే కనీసం జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం పని వీళ్ళ కోసం బతికినా, పని తల్లిదండ్రుల కోసం బతికినయ్యా అని ఆయన దగ్గర చెప్పుకుంటే ఏదన్నా మనకి అవకాశాలు ఏమైనా ఉంటాయేమో తప్పించుకునేవి. ఎవడెవడి కోసమో బతకటం ఏంటండి? సినిమా యాక్టర్ల కోసం. సినిమా చూస్తున్నాడు, ఆ సినిమా చూసి వచ్చేసి సాయంత్రమే ఆ యాసలు వేసేస్తున్నాడు. ఆ కటింగ్లు, ఆ గడ్డాలు, ఆ మేసాలు, ఆ ప్యాంట్లు, అక్కడ 4 జేబులు వేసుకుంటే ఇటు 4 జేబులు వేయించి కుట్టించేసుకుంటున్నాడు. అక్కడ తల మీద ఏదైనా గీత ఎట్టుకుంటే ఈడు కూడా గీత ఎట్టేసుకుంటున్నాడు తల మీద. ఎవరి కోసం బతుకుతున్నారు? ఎవరిని చూపిస్తున్నారు లోకానికి? ఎవరిని చూపిస్తున్నారు? అర్థమవుతుందా? యేసుప్రభువు వారు చనిపోయి తిరిగి లేచింది ఎందుకో తెలుసా? మీరు ఒక కొత్త జీవితాన్ని, ఒక కొత్త జీవిత విధానాన్ని మీరు చూపించాలని. అందుకే ఆయన తిరిగి బ్రతికాడు. ఇక మీదట మీరు ఎవరి కోసం బ్రతకాలని అంటే, నీ కోసం ఎవరైతే ప్రాణం పెట్టారో ఆయన కోసమే బ్రతకాలి. ఆయన కోసమే నువ్వు బ్రతకాలి. ఇది దేవుడు పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఎవరి కోసం బ్రతకాలి? క్రీస్తు కోసం బ్రతకాలి. ఎలా బ్రతకాలి? ఇప్పుడు మనం ఆలోచించాలి. క్రీస్తు కోసం బ్రతకాలి, ఓకే. ఎలా బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతికినట్టు, ఎలా జీవిస్తే క్రీస్తు కోసం జీవించినట్టు? ప్రార్థనలకు వచ్చి ఆశ్రయించుకుని వెళ్ళిపోవటమా? పాటలకు సమయం ఇచ్చినట్టు పాటలు పాడి కూర్చోవటమా? వాక్యం చదవమని సమయం ఇచ్చినప్పుడు వాక్యం చదివేసి కూర్చోవటమా? ఏది క్రీస్తు కోసం బతకటం? ఒకసారి చూపిస్తాను చూడండి. రోమాపత్రిక 14వ అధ్యాయం. రోమాపత్రిక 14వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనం రెండో భాగం. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసమే తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఏమంటున్నాడండి? తినేవాడు ఎవరి కోసం తింటున్నాడు? దేవుని కోసం. మానేసేవాడు ప్రభు కోసమే మానేస్తున్నాడంట. అర్థమవుతుందా మీకు? చూసారా వచనం? ఏమంటున్నాడు చూడండి. తినేవాడు ఎవరి కోసం తింటున్నాడు? ప్రభు కోసమే తింటున్నాడు. మానేసేవాడు ప్రభు కోసమే మానేస్తున్నాడు. 7వ వచనం చూడండి. మనలో ఎవడనో తన కోసమే బ్రతకడు, ఎవడనో తన కోసమే చనిపోడు. అంటే తిండి మొదలుకుని ఇప్పుడు ఇంట్లో షుగర్ వచ్చింది, పాస్టమ్మ గారు అంటుంది, చిన్నగా చూపించింది, బార్డర్లో ఉందండి, మన ఏదో టెన్షన్ ఎట్టుకున్నట్టుంది, ఆ బార్డర్లో ఉందండి అన్నట్టు మొత్తం ఇంట్లో వాళ్ళందరం నాన్ వెజ్ మానేద్దాం అంటుంది. మా నాన్ వెజ్ తినేవాళ్ళు మేము ఎలా మానుతామండి? మేము ఎలా మానుతాం చెప్పండి? నాన్ వెజ్ కుదరదు, నెలకి ఒక్కసారి తెచ్చుకోవాలి, అది కూడా షాపులో తెచ్చుకోవాలి అని అంటుంది. మా పిల్లలు మేము వ్యతిరేకించాం, నేను ధర్నా చేసాం. అబ్బాయి కుదరదు, మేము తెచ్చుకుంటే తినేస్తానంటుంది. ఇప్పుడు మేము ఏం చేయాలి? తింటే తిను, షుగర్ వచ్చి జబ్బు వచ్చేసి మూల పడిపోమని అనాలా? ఆమె కోసం మేము మానేయాలా? ప్రేమిస్తే ఏం చేయాలి? మానేయాలి కదా. మేము ఎందుకు మానేశారు? ఏమన్నా నీరసమా అన్నారు మా దగ్గరికి వచ్చి. ఏమన్నా షుగర్ ఉందా? ఎందుకు ముట్టుకుంటలేదు అన్నారు. నాకు లేదు, మా ఆవిడకి షుగర్ ఉంది, మా ఆవిడకి బీపీ ఉంది అంటే నేను ఎవరి కోసం మానేస్తున్నాను? నా భార్య కోసం మానేరు. ఇలా ఉండాలంట. ఇప్పుడు జీవితం నీ భార్య కోసమో నీ బిడ్డల కోసం నువ్వు మానేయటం, తినేయటం. అక్కడ ఎందుకు తింటున్నావు, అక్కడికి ఎందుకు వెళ్ళావు, అక్కడ ఇట్టింది ఎందుకు తిన్నావు? మా బాబాయ్ ఊరుకోడని బాబాయ్ కోసం తినేస్తున్నాడంట. ఏడు తినకూడదు, ప్రభు వద్దన్నది తినేస్తున్నాడు. ఎవరి కోసం మీద ఎట్టేస్తున్నాడు? ఎవరి మీద ఎట్టేస్తున్నాడు? వాళ్ళ బాబాయ్ మీద ఎట్టేస్తున్నాడు. అక్కడికి ఎందుకు వెళ్ళి ఆ ప్రాంతంలో నువ్వు ఎందుకున్నావమ్మా? ఇక్కడ ప్రాంతాలు ఉంటామని అనుకో, మా పెద్దమ్మ కోసం వెళ్ళాను.
ఇదేంటి ప్రాబ్లం? నువ్వు ఎవరి కోసం ఉండాలి? మనం ఏం చేసినా ఎవరి కోసం చేస్తున్నాం? మన కోసం ఏం చేసుకోం అసలు. ఎవరి మీద నెట్టేస్తాం? ఎదరోళ్ళకి మీద నెట్టేస్తాం. కానీ ఇప్పుడు అది కాదంటే మన జీవిత లక్ష్యం. మన జీవిత లక్ష్యం ఏంటంటే, నువ్వు మానేసావా? ఏం మానేసావు? ఒకటి మానేశాను. ఎందుకు మానేసావు? నా ప్రభు అది మానేమన్నాడు. నా కోసం ప్రాణం పెట్టిన ఆయనకి అది ఇష్టం లేదు. ఎందుకు సినిమాలు మానేసావు? నీకు ఇష్టం లేదా? సినిమాలు చూడటం ఎందుకు ఇష్టం లేదండి బాబా. 10 రోజుల ముందే రిలీజ్ కోసం ఒక పాకులు ఆడేసి, దానికోసం ఆ సినిమా రిలీజ్ కోసం ఎన్నెన్నో తిరిగి టికెట్లు బ్లాక్లో కొనుక్కుని రాత్రంతా అక్కడ ఉండి పొద్దున్న రిలీజ్ అవుతే అక్కడికి వెళ్ళి ఇన్ని తిప్పలు పడివ్వండి. సినిమాలు అంటే పిచ్చండి నాకు. నేను చూడండి సినిమా లేదండి అని చెప్పిన వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు సినిమా చూడటం నాకు ఇష్టం లేదంటున్నారు. ఎవరి కోసం? నా కోసం ప్రాణం పెట్టిన ఆయనకి ఏమి లేదు, ఇష్టం లేదు కదా. ఎదురుగుండా పెద్ద టీవీ పెట్టుకుని పెద్ద పర్వతంలాగా సినిమాలు చూస్తుంటే నిన్నేమనాలి చెప్పండి? హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం టీవీ పెట్టుకుని సినిమా మంచి రద్దీలో చూస్తుంటే ఏమనాలి నిన్ను అంటున్నాను. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? ఎవరి కోసం మానేవు? ఏం మానేవు? నా ప్రభు కోసం, నా ప్రార్థన కోసం ఏం మానేవు? నీ జీవిత విధానంలో మార్పేది. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నానని చెప్తున్నావు? ఎవరి కోసం బతుకుతున్నానని చెప్తున్నావు? క్రీస్తు కొరకు బ్రతుకుతున్నానని చెప్తున్నావు. క్రీస్తు కోసం బ్రతికోడు ఏం చేస్తాడు? ఆయన ఏది చేయమంటే అది చేస్తాడో, ఏది వద్దంటే అది మానేస్తాడు. ఎవరి కోసం బతుకుతాడు? అక్కడ చెప్పాడు కదండి 7వ వచనంలో, మనలో ఎవడునూ తన కోసమే బ్రతకడు, ఎవడునూ తన కోసమే చనిపోడు. మన బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినాను ప్రభు వారమై ఉన్నాము. ఎవరి కోసం బ్రతకాలి? కిందకి చెప్పాడు చూడండి. తాను మృతులకును సజీవులకు ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేను. యేసుక్రీస్తు వారు మరలా పునరుద్ధానుడు ఎందుకు అయ్యాడు? ఎందుకు బ్రతికాడైనా? ఇలాంటి జీవితం కోసం. ఎలాంటి జీవితాన్ని నీ నుంచి కోరుకుంటున్నాడో ఆ జీవితం నువ్వు చూడాలని, అలాంటి కొత్త జీవితాన్ని నీ నుంచి ఆశించాడు కాబట్టి అలాంటి కొత్త జీవితం నువ్వు చూపించాలని ఆయన తిరిగి మరలా బ్రతికాడంట. చనిపోయి బ్రతికింది అంతకంట. ఎవరి కోసం బ్రతకాలి? తిన్నా ఆయన కోసమే, మానేసిన ఆయన కోసమే, బ్రతికిన ఆయన కోసమే, చనిపోయినా ఆయన కోసమే. ఇదంట ఆయన పునరుద్ధానానికి మూలం. ఆయన పునరుద్ధానం యొక్క ఫలితం అదేనంట. మానవ జీవితానికి ఒక అర్థం చెప్పిందంట ఆయన పునరుద్ధానం. కానీ ఆచారపరంగా దాన్ని తీసుకొచ్చాం. ఆచారంతో కూడుకున్న జీవితాలు మన దగ్గర అవి కనపట్ల. పునరుద్ధానుడు అయ్యాడని సంబరం పడతాం కాదు. పునరుద్ధానుడైన ఆ జీవితాన్ని మనం తీసుకుని మనం కూడా ఏమవ్వాలి? మరలా బ్రతకాలి. పాత రొత్త జీవితానికి స్వస్థ పలికి కొత్త జీవితాన్ని మన జీవితాల్లో చూపించాలి. అప్పుడు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నట్టు లెక్క. అప్పుడు క్రీస్తు కొరకు మనం బ్రతుకుతున్నట్టు లెక్క. అర్థమైందా మీకు? అర్థమవుతుందా? అంటే మీ ఏమన్నా కొత్త జీవితంలో మీకు ఏమన్నా ఇంత టైం వినాలని అని పెట్టుకున్నారా? ఇంత టైం వినాలని పెట్టుకున్నానండి ప్రభు కోసం అని అంటారా? అలా పెట్టుకోకండి దయచేసి. అది మన భూమి మీద ఉన్నటువంటి లక్ష్యాలు అవి. అంటే మన లక్ష్యాలు ఎలా మారిపోవాలి? ఇక్కడి నుంచి క్రీస్తు కొరకు మారిపోవాలి. శరీర సంబంధమైనటువంటి బాంధవం వైపు కాకుండా, అలాంటి వాటి వైపు మొగ్గు చూపకుండా దేని వైపు మొగ్గు చూపించాలి? దేని వైపు మొగ్గు చూపించాలి? ఇంత తిన్నారా? మళ్ళీ వచ్చే ఆదివారం ఏదైనా పోకను పెట్టుకున్నారు ఎవరైనాను అనుకున్నా. మీరు అన్నారు, ఆ రోజు వచ్చింది వాక్యం చెప్పారు పని కట్టుకుని. కానీ ఏం చేస్తాం? ఎంత ట్రాష్ ఇది, ఎంత డ్రామా ఇది, అంత డ్రామా. భూ సంబంధమైన వాటి మీద గురి పెట్టుకోవద్దు అంటున్నాడు. వాటన్నిటిని పక్కన పెట్టేసాను అంటున్నాడు. నీ ప్రభుని దాటి ఏదైనా సరే నువ్వు మానేయగలిగినప్పుడు ఆయన కోసం బతుకుతున్నట్టు లెక్క. నువ్వు దానికోసం బతుకుతున్నట్టు లెక్క. మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కాదండి. మన ఇష్టాలు చేసేటప్పటికి ఆయన ఏదైనా అడ్డొచ్చింది అనుకోండి, నీ ఇష్టాన్ని వదిలేసి ఆయన పని జరిగించడానికి చూడాలి. అంతేగా నీ ఇష్టాన్ని చేయటానికి ప్రభు పని కూడా మానేయమని చెప్పకూడదు. నీ లక్ష్యం, నీ గురి వేరుగా ఉన్నట్టు లెక్క. అర్థమైందా నేను చెప్పింది? అర్థం అవ్వలేదా? ఏమర్థమైంది? నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఆయన పనులు కూడా మానేసి ఆ రోజు ఇది చేయండి అంటే ఎలా కుదురుతుంది? అది తప్పు కదా. అది అంటే నీ లక్ష్యం వేరుగా ఉంది. నీ ప్రవర్తనలో కానీ, నీ తీరులో కానీ, నీ ప్రవర్తించే విధానంలో కానీ పూర్తి క్లారిటీ తెలిసిపోతుంది. అసలు నీకు అసలు ప్రభు మీద లేదు. ఉత్తునే చూడండి, ఎదర మిడతలనే ఏగల నట్లన్నింటిని తినేసి ఆ బొమ్మ వెనక్కి వెళ్ళిపోద్దంట. ఏది? బల్లి. తినేంత తినేసి చేయాల్సినంత చేసేసి
సారికి ఇదేంటంటే అన్ని అడిగి పుటానికి వెళ్ళిపోతుంది. పుటానికి వెళ్ళిపోతే ఏం చేయగలం అంటే ఎవరిని అడ్డెట్టేసుకుంటుంది? దేవుని అడ్డెట్టేసుకుంటున్నారు. కరెక్ట్ కాదు కదా అది. అదే దేవుడు ఏమంటున్నాడనంటే ఎవరి కోసం బతకాలి? క్రీస్తు కొరకు బ్రతకాలి. నా జాతివాడు, నా దేశీయుడు, నా భాషవాడు కాబట్టి నేను ఇది చేస్తున్నాను, ఇది ప్రేమిస్తున్నాను ఇలా అనుకునేది ఏం చేస్తుందనంటే ఈ పునరుద్ధానాన్ని లక్కి పెట్టదు. పునరుద్ధానాన్ని లక్కి పెట్టేవాడు నా జాతి, నా భాష, నా దేశం ఇలాంటివి ఉండవంట. వాటన్నిటిని సమాధి చేస్తాడు. కొత్త జీవితం కొత్తగా కనపడుతుందంట. కొత్త జీవితంలో పాత జీవితానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ కనిపించవంట. కొత్తదే కనిపిస్తుందంట. మనసుని పెట్టండి. జీవించే వారికి మీదట ఎవరి కొరకు జీవించాలి? తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే, తిరిగి లేచిన వాని కొరకే మనం బ్రతకాలంట. అందుకే తిరిగి లేచాడంట ఆయన. ఆయన సమాధిలో ఉండిపోయాడు గొడవ ఉండకపోను. తిరిగి లేచాడు కదా. తిరిగి లేవటం అంటే ఏంటి? ఆయన ఉన్నాడనే కదా, సజీవుడేనే కదా. ఆయన సజీవులకును మృతులకును దేవుడు. సజీవులకు మృతులకు దేవుడు అని చెప్పాడు. అందుకే పౌలు గారు ఆయన సజీవుడు కాబట్టి నువ్వు చచ్చిపోయినా నిలబెట్టి నిన్ను లెక్క అడుగుతాడు. పిల్లలు కింద పడిపోయారని కొట్టినప్పుడు కొంతమంది ఇలా కొడుతుందని కింద పడిపోతారు పిల్లలు. వాళ్ళు తెలివైన వాళ్ళు వీళ్ళకంటే. పడిపోయినా వెంటనే అయ్యో పిల్లడు చిన్న దెబ్బ ఏదో పడిపోయాడు, ఏ మోకాలకు తగిలిందామని చెప్పి మళ్ళీ లేపి ఒళ్ళు ఎత్తుకుని ఇలా ముద్దాడుతుంటారు. కొంతమంది తల్లి ఏం చేస్తారంటే కొడతంతోనని కింద పడిపోయినా కూడా మరలా లేపి కొడతారా? దేవుడు కూడా అంతే. సమాధిలో మూలుగుతున్నారు కదా అని తిరిగి లేపింది సర్లే ఇన్నాళ్ళు మూలిగారు కదా అని అనుకోడు. లెక్క అడిగి మళ్ళీ అందులో పంపిస్తాడు తేడా వస్తే. అర్థమైందా? కొట్టడానికే లేపుతాడంట, లెక్క అడగటానికే పొద్దులు సెటిల్ చేయడానికే లేపుతాడంట. అందుకే పునరుద్ధానం సాక్ష్యం ఇస్తుందంట. కాబట్టి జీవితం అక్కడితో అంతమైపోదు. కొత్త జీవితం అనేది ఒకటి ఉంది. ఆ లోకాన్ని మనం స్వతంత్రించుకుని దేవునితో ఎల్లప్పుడూ ఆ మంచి వాతావరణం అనిపించడానికి మనం అక్కడికి వెళ్ళాలని అంటే మిగిలినటువంటి జీవితం ఎవరి కోసం బతకాలి? ఈ భూమి మీద క్రీస్తు వరకు బ్రతకాలి. నువ్వు తాగినా, తిన్నా, చనిపోయినా, బ్రతికినా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, మానేయాలన్నా ఎవరి కోసం ఇదంతా తీసుకొస్తుంది? క్రీస్తు కోసమే. కానీ క్రీస్తుని అడ్డెట్టుకుని మాత్రమే చేయకు. క్రీస్తు కోసమే ఆ ప్రేమ మనల్ని బలవంతం చేయాలి. అందుకే పౌలు గారు ఈ ఉదయకాలం అంతా మాట్లాడుతున్నారు. దేవుడే మాట్లాడుతున్నాడు స్పష్టంగా. మీ జీవితాలు మార్చుకోండి. పునరుద్ధానం ద్వారా ఒక కొత్త జీవితాన్ని దేవుడు మీరు చూపించాలని కోరుకుంటున్నాడు. ఆ జీవితాన్ని మీరు చూపించగలిగినప్పుడు పునరుద్ధాన ఫలితం మీరు అనుభవించగలుగుతారు. చూద్దాం ఒకసారి క్రీస్తు కొరకు ఎలా జీవించాలో చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక బాగా ఎక్కువ అనిపించేసినట్టున్నాం ఇవాళ దేవుని మనం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ వచనం. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి. ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? క్రీస్తు కొరకు బ్రతకటం అని అంటే ప్రత్యేకంగా బ్రతకాలంట. ఎలా బ్రతకాలి? ప్రత్యేకంగా బ్రతకాలంట. ప్రత్యేకంగా బ్రతకటం అంటే ఎలా అంటే చాలా వాటికి మనం వేరైపోవాలి, చాలా వాటిని దూరం పెట్టాలి. మనం దూరం అయిపోవాలి. ఒకవేళ మనం దూరమయ్యే అవకాశం లేదనుకున్న వాటిని దూరం పెట్టాలి. కొన్ని ప్రాంతాల్లో వెళ్ళి ఇరుక్కుపోతాం మనం. కానీ అక్కడి నుంచి బయటకు రావడానికి లేనటువంటి మనం ఏం చేయాలి? వాటిని దూరం పెట్టాలి తప్ప వాటిలో మనం ఉండిపోకూడదు. సాధ్యం కాదు. అది సాధ్యం కాదా? నేను చెప్పింది అర్థమైంది? అసలు ఏమర్థమైంది? ఇప్పుడు మనం అక్కడ అవకాశాలు చేయటానికి అవకాశం ఉంది, మనం చెడు చేయడానికి అవకాశం ఉంది. అక్కడి నుంచి మనం వచ్చేస్తే చెడు చేయలేం, చెడు చేయడానికి వీలుండదు. రావడానికి అవకాశం ఉంది మనకి, కానీ అక్కడ ఇరుక్కుపోయాం. రావటానికి లేదు, రావటానికి వీలు లేదు. కానీ అక్కడ చెడు చేసే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ రావటానికి వీలు లేనటువంటి ప్రాంతంలో చెడు చేయకుండా ఉండటం సాధ్యమేనా అంటున్నాను. ఇప్పుడు మన ఆదివారం మటన్ తెచ్చుకుంటాం కదా. మటన్ ఇదివరకు ఎందులో కట్టేవారు? పొట్లం తామరాకులో కట్టేవారు కదా. తామరాకు 500 రూపాయలు 1000 రూపాయలు మటను.
చికెన్ రేట్ కాదు అది. మటన్ అంటే అందరు పెద్దగా ఇదిగా మటన్ కొట్టిస్తున్నాడంటే ఇవ్వబడి ఏంటని ఉద్యోగస్తుడు అంటారు. మటన్ అంటే అంత పేరు. అంత అంత విలువైనటువంటి మటను ఎందులో కట్టించుకుంటాం? తామరాకులు. తామరాకు ఎక్కడ ఉంటుంది చెప్పండి? బురదలోనే ఉంటుందా? మరి బురదలో ఉన్న తామరకు ఎందుకు అవసరమైంది? అసలు బురదలో వేరే అట్టాకో తాటాకు వేసి పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, బురదలో దండి అని అన్నారు, కట్టిస్తారు దాంతో. మీరు ఎందుకు కట్టించరు? ఎందుకు కట్టించరంటే వేరే ఆకు ఏదైనా సరే బురదని స్వీకరిస్తుంది. తామరాకు మాత్రం బురదలో ఉన్న కూడా బురదని, ఒకవేళ ఏ గొరకో ఏదో చిన్న చేప పైకి వెళ్ళి కెరటలు వేసి వెళ్ళినప్పుడు ఆ మురికి నీరు వచ్చి ఆ తామరాకు పట్టలేదు అనుకోండి, తామరాకు మీద, తామరాకు ఏం చేస్తుంది తెలిసి వెంటనే రిజెక్ట్ చేసేస్తుంది, గెంటేస్తుంది బయటికి. అబ్బాయి కుదరదు అన్నట్టుగా ఆ బాల్ లాగుంటే అలా జారి మళ్ళీ నీటిలో కలిసిపోవచ్చు చూడండి బురద. ఆకు మీద మాత్రం ఉండదు. మరి నువ్వు ఉండలేవు అలాగా? బురద లాంటి లోకంలో, బురద లాంటి ఈ లోకంలో ఒక తామరాకులకు మనం బతకలేమా అని నేను ఎందుకు అంటున్నానంటే, పాపం చేసే పరిస్థితులు ఉన్న చోట నుంచి పారిపోచ్చేయటానికి, అక్కడ పాపం జరుగుతుందని పారిపోచ్చేసావు. ఎక్కడికి వచ్చేసావు? మరలా పాపం జరిగే కాడికి వచ్చావు. అర్థవాలేదు మీకు? లోకమంతా బురదతో నిండిపోతే ఇంకెక్కడ బతికేది? ఇంకెక్కడికి తప్పించుకుని పారిపోయేది? పౌలు గారి కాలంలో కొన్ని చోట్ల పాపం జరిగి కొన్ని చోట్ల పాపం లేదేమో, అందుగురించి అక్కడి నుంచి పారిపోయి ప్రత్యేకంగా వచ్చామన్నాడు. కానీ ఇప్పుడు అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వస్తాం? అక్కడ పాపం ఉంది. ఇంకో చోటుకి వెళ్తే అక్కడ పాపం ఉంది. అందుగురించి నువ్వేం చేయాలి? ఇప్పుడు పాపం లేని చోటుకి పారిపోవాలని చూడకో, కానీ ఉన్న చోట నువ్వేం చేయాలి? ప్రత్యేకంగా బ్రతకాలి. ప్రత్యేకంగా బ్రతకాలి. ఎలా బ్రతకాలం? ప్రత్యేకంగా ఎలా బ్రతకాలం? సాధ్యమేనా? సాధ్యమేనా? చాలా ఉదాహరణలు ఉన్నాయి కదండి మన లోకల్లో. ఇప్పుడు పనసకాయ ఉంది, దాంట్లో ఉన్న తొనలో ఎంత రుచిగా ఉంటాయండి. పంచదార టేస్ట్ ఉంటుంది, అది చక్కెర టేస్ట్ ఉంటుంది, చక్కెర టేస్ట్ ఉంటుంది, కానీ తీగానే ఉంటుందా? ఏ స్వీట్ షాప్లో అయినా సరే దాన్ని ఏమంటారు, ఆ ఎసెన్స్ ఇవ్వగలరా? ఇవ్వలేడు. ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. పనసకాయ ఆ తొన ముగ్గినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఆ పనస తొన తీసుకోవడానికి మనం ఏం చేస్తాం? గబగబకు వచ్చామనుకోండి, మన పరిస్థితి ఏంటి? ఆ గమ్మంటుకుపోద్ది. ఆ పనసకాయ గమ్మంటుకుపోద్ది. గమ్మంటుకుందనుకోండి, ఆ తొన ఎలా ఉన్నా కానీ ఈ గమ్ముతోటి పడుతూ ఉంటుంది. అలా పీక్కుని అది తినటం విరక్తి పుట్టేద్ది. కాబట్టి ఈ జిగిరి లాంటి ఈ గమ్ము లాంటి లోకంలో మనం ఏం చేయాలి? ఆ గింజలు అంటే మనకు అవసరమైంది మాత్రమే తీసుకుని ముందుకు వెళ్ళడానికి ఏం చేయాలి? వాక్యమైన నూనె రాసేసుకోవాలి. వాక్యం అనేది హృదయంలో పెట్టేసుకోవాలి. ఆ వాక్యం ఉన్నంతసేపు నీకు ఏ గమ్ము అంటుకోదు, ఏ జిగిరి అంటుకోదు. కానీ నువ్వేం చేస్తావు? నూనె రాసుకోనండి, అందులో వెళ్ళిపోయి 2 కాళ్ళు అలా పెట్టేసి ఇళ్ళగా ఉడతలేదు. మరి అక్కడికి ఎందుకు వెళ్ళావు? రాలేకపోతున్నాను, వదలలేకపోతున్నాను, పట్టేసుకుంది, పీకేస్తున్నాను అన్నట్టుగా వదులుతలేదు. గాలిగా వదిలి చెప్పుకో, నువ్వు వెళ్ళి దూరం అక్కడ. నీ కానిట్లు ఏళ్ళు ఎట్టి, కానీ నువ్వు ఎవరి కోసం బతుకుతున్నానని చెప్తున్నావు. నీ పేరేంటి? క్రైస్తవురాలు, క్రైస్తవుడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసు? ప్రత్యేకంగా బ్రతకండి, ప్రత్యేకంగా బ్రతకండి. క్రీస్తు కొరకు బ్రతకటం అంటే ఏంటి తెలుసా? ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని నువ్వు చూపించాలి. ఇదే కోరుకుంటున్నాడు. బయలువెడలే పరిస్థితి లేదు కదా ఇప్పుడు. వాళ్ళు బయలువెడలు అన్నాం అనుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ తప్పించుకున్నాం కానీ అవ్వలేదన్నా అని మరలా వంకాడతారని నేను ఈ మాట అంటున్నాను. ఏమన్నాడు పౌలు గారు? బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి అన్నాడండి. అన్నాడా? ఆగిపోయారేంటి? ఆపేద్దామా? వెళ్ళిపోతారా బయటికి? ఎక్కడికి? బురదలోకి. బురదలో సాగింది యాత్ర. ఆయన సిలువలో సాగింది, మందేమో బురదలో నడవగలమండి? మరి సూచనలు ఎత్తుంటే మళ్ళీ అక్కడికి పరిగెత్తుకెళ్ళిపోవడానికి చూస్తారంటే ఆయాసం వచ్చినట్టుగా. ఏమన్నాడు? కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. ఎలా బ్రతకాలండి మనం? ఎలా బ్రతకాలి? ప్రత్యేకంగా బ్రతకాలి. ప్రత్యేకంగా బ్రతకడం అంటే ఏంటి? అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. 14 వచ్చును, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఎవరితో జత వేసుకోకూడదు? అవిశ్వాసులతో జత వేసుకుంటే వారే వీరవుతారు. ఇక అర్థమైందా? తెలియకుండానే ఆ డైలాగులు వచ్చేస్తాయి, తెలియకుండానే ఆ యాసలు వచ్చేస్తాయి, తెలియకుండానే ఆ పనులు చేస్తుంటాం. ఎవరితో జత పెడితే? అవిశ్వాసులతో. మీరు అసలు నిప్పు నేను అసలు అంటాడు.
చేసి అన్ని ఆడపనిలో చేస్తాడు. ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన అన్నాడంట, ఆయన గురించి ఏదో అడుగుతుంటే అతని గురించి అడ్రస్ అడుగుతుంటే అన్నాడంట, ఆవిడ గురించి కదా ఆవిడ స్నేహితుడు ఆవిడ చెప్పి అన్నాడంట. ఎందుకని? వాడు స్నేహితుడు ఎలా అంటాడో చెప్తే చాలు నాకు, వాడి గురించి నాకు చెప్పకన్నాడంట. ఎందుకని? వాడిదే వీడు చేస్తాడని. లేరు అలాంటి వాళ్ళు? తీరంతా అలవాటు చేసుకున్న అలవాటు మనకి ఎక్కువ. అందుగురించే ప్రత్యేకంగా జీవించమంటే ఏంటి తెలుసా? అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు, అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అంటున్నాడు. దేవుడు మన నుంచి కోరుకునేది అదే, ప్రత్యేకంగా జీవించండి. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. అవిశ్వాసులతో జోడుగా ఉండకుండా ప్రత్యేకంగా బయటకు వచ్చేసి ఎవరికి సమర్పించుకోవాలి? జీవితం ఎవరికి సమర్పించుకోవాలి? యేసుక్రీస్తు వారికి, దేవునికి సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఎలా అర్పించాలి? సజీవ యాగంగా అంటే పాత నిబంధనలోని వాళ్ళు చచ్చిపోయే గొర్రె చచ్చిపోతుంది కదా, బలి ఇవ్వటంతోనే చచ్చిపోద్ది. అంటే చచ్చిపోయే గొర్రెలు, చచ్చిపోయే మేకలు, చచ్చిపోయే కోడెలు, చచ్చిపోయే ఎడ్లు ఇచ్చివారు బలి. కానీ కొత్త నిబంధనలో దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే సజీవమని కోరుకుంటున్నాడు. సజీవమైంది అంటే మనం అది వేటేత్తంతోనే చచ్చిపోద్ది, కానీ మనం వేటేత్తంతో మనం సాము. సజీవాగ్ని సమర్పించుకోవటం అంటే ఏంటి? నీకు ఏదైతే దేవునికి ఆయాసాన్ని కలిగించే లక్షణాలు ఉంటాయో వాటన్నిటిని వదిలించే, వాటన్నిటిని నరికిపాడే, వాటన్నిటిని తీసే. చంపటం అంటే ఏంటి? నేను చంపుకొని బతుకుతున్నాను అని నేను అడుగుతున్నాను. మనందరం ఎవరం? ఆడెవడున్నాడు కదా బోడిమూతుడు, రాధా మనోహర్ దాస్ అని పెద్ద బోడిమూతుండు. ఆ మూత ఎంత ఉంటుంది హండ్గాను. ఆ బోడిమూతుగాడు గుండెగాడు అంటాడు, ఎర్రి గొర్రెలు అంటుంటాడు కదా. ఎర్రి గొర్రెలు కాదు, అనుదినము వధింపబడుతున్న గొర్రెలు. ఒకసారి చూడండి, రోమాపత్రికలోనే చెప్పాడు అది. రోమాపత్రిక 8వ అధ్యాయము 36వ వచనం. ఇందుని గురించి వ్రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. వధకు సిద్ధమైన గొర్రెలం, వధింపబడిన వారం. మన ఎవరం? వధింపబడిన గొర్రెలమేనా? గొర్రె అంటే ఏంటి? అదే గొర్రె అంటాడు అనుకుంటున్నాడు, ఎర్రి గొర్రె అనుకుంటున్నాడు. గొర్రె అంటే ఏంటి? తింగరది అనుకుంటున్నాడు. గొర్రె తింగరది కాదు, గొర్రె హాని తలపెట్టింది. గొర్రె గొర్రె కుయుక్తిది కాదు, గొర్రె యుక్తి లేనిది. ఆ కొండలు తీసుకొచ్చుగా. ఎర్రి గొర్రెలు అంటే ఏంటి? మనకేం చేత కదనే కదా అర్థం. చేత కదా, క్రైస్తవుడికి చేత కదా. క్రైస్తవుడు తెలివితేటలు వాడితే ఎవడు ఉండడు ఇక్కడ. ఏ రాజకీయ నాయకుడు ఉండడు, ఏ మతోన్మాది ఉండడు. క్రైస్తవులు తెలివితేటలు వాడితే. క్రైస్తవులు తెలివితేటలు వాడరు, వాళ్ళకి అర్థం కాక దేవుడు గొర్రెలు లాంటి వాళ్ళరు మీరు అన్నాడు. ఆ గొర్రెల్లాగా బతుకుతాం మనం. ఎవరికి హాని తలపెట్టం, ఎవరి మీద పన్నాగల పన్నం, ఎవరి మీద ధర్నాలు చేయం, ఎవరిని కొట్టం, ఎవరిని దిగ్గొట్టం, హాని తలపెట్టం. కానీ హాని తలపెట్టారని అన్నారంటే వాళ్ళు గొర్రెలు కాదంతే అక్కడ. లేకపోతే ఏలైనా అబద్ధమాడై ఉండాలి. అర్థమైందండి? అదే చెప్తున్నాడు. మనం సజీవంగా దేవునికి సమర్పించుకోవాలి, ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉన్న జీవితం ఎలా ఉండాలి అని అంటే సజీవ యాగంగా. మనకి ఏదైతే దేవుడిని దుఃఖపరుస్తుంది అనుకుంటామో, ఏ మచ్చ అయితే ఉంటుందో, ఏ కళంకం అయితే ఉంటుందో వాటన్నిటిని కూడా చెక్కేసుకుని నీట్గా ఈ దేహాన్ని దేవునికి వాడాలి. సజీవంగా నీతి సాధనాలుగా మన అవయవాల్ని వాడాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. క్రీస్తు కొరకు ఎలా జీవించాలని అడిగితే ఎలా జీవించాలి. అర్థమైంది అనుకుంటున్నా. ఆలోచించండి, మనసుని పెట్టండి, ఆత్మీయంగా బలపడండి. ఎంతకాలం మనం అలాగా వేషధారులాగా లేకపోతే ఆచారపరంగా ఏదో వచ్చి వెళ్ళాలి అన్నట్టుగా ఉంటే దానికి ఫలితం ఉంటుంది ఏమన్నా? ఫలితం ఉండదు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయ్యాడు అని అంటే ఒక మంచి జీవన విధానాన్ని పునరుద్ధానం మనకి పరిచయం చేస్తుంది. తిరిగి బ్రతకటం అంటే ఏంటో తెలుసా? ఒక కొత్త జీవితాన్ని నువ్వు జీవించాలి.
ఎవరి కోసం జీవించాలని అంటే నీ గురి మార్చుకో, నీ లక్కీ మార్చుకో. ఎవరి కోసం బతకాలని అంటే నీ కోసం ఎవరైతే ప్రాణం పెట్టారో ఆయన కోసం బతుకు. ఏ బలవంతం లేదు, ఎవరు నిన్ను బలవంతం చేయరు. ఒకవేళ నీ మనసులో నీ కోసం ఆయన చనిపోయాడు అనేటువంటి ప్రేమ నువ్వు కనపరచగలిగితే ఆ ప్రేమ నిన్ను బలవంతం చేయాలి. ఆయన కోసమే నువ్వు బ్రతకాలి. ఆలోచిస్తావని కోరుకుంటూ అటు రీతిగా మిమ్మల్ని బలపరిచి దేవుడు నడిపించడానికి ఆయన కృప మీ పట్ల చూపించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల దేవ, కృపగల తండ్రి, మీ ఘనమైన నామానికి ఉన్నతమైన మీ ప్రేమకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నానే దినము నా ప్రభువా, పునరుద్ధానం మాకే పాఠాన్ని నేర్పిస్తుందో నాయన నీ గ్రంథంలో వచ్చి మేము పరిశీలించాం. ఒక కొత్త జీవితాన్ని మాకు ప్రసాదించి ఆ కొత్త జీవితంలో మేము ముందు కొనసాగాలని పునరుద్ధానం నేర్పిస్తుందని మీరు నీ వాక్యంలో మాకు తెలియపరిచారు. నాయన జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే బ్రతకాలని పౌలు గారి ద్వారా మీరు రాయించిన మాటను మేము ధ్యానించాం. అవును తండ్రి, మా బ్రతుకులు తండ్రి ఈ లోకంలో వ్యర్థమైన వాటి కోసం మేము బ్రతికాం, వ్యర్థమైన వ్యక్తుల కొరకు మేము బ్రతికాం, అవసరం లేని వాటి కొరకు మా జీవితాన్ని లక్ష్యంగా పెట్టుకుని నాయన నిర్వీర్యమైపోతూ ఉన్నాం. చాలామంది వారి జీవితాల్లో రాజకీయ నాయకుల కొరకు బ్రతికి, నాయన సినిమా యాక్టర్ల కొరకు బ్రతికి, నాయన కుటుంబీకుల కొరకు బ్రతికి వారు నాయన ఏ ఫలితం లేకుండా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు తండ్రి. మీరైతే మీరు మాతో మాట్లాడారు నాయన, మీ లక్ష్యాన్ని మార్చుకోమన్నారు తండ్రి. ఎవరి కొరకైతే బ్రతకాలో ఆయన మాకు గొప్ప ఫలితాలు ఇవ్వగలడని, నిత్య రాజ్యంలో మేము స్వతంత్రించుకునే నాయన మీతో సహవాసం అంటే గొప్ప జీవితాన్ని మాకు ప్రసాదించగలడని, నాయన దాని కొరకే ఈ లోకంలో మిగిలినటువంటి జీవితం నాయన క్రీస్తు కొరకే బ్రతకాలని మీరు తెలియపరిచారు. నేను చెప్పబడిన ప్రతి మాట కూడా తండ్రి పిల్లల హృదయాల ఆలోచన పుట్టించాను, బలపరచండి, కృప చూపించండి. సాతాను వచ్చి ఎత్తుకెళ్ళిపోకుండా వాడి క్రియలు అయిపరచండి. నీ వాక్యాన్ని హృదయంలో ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన వినమ్రత మీకు సమర్పించి పొందుకుని మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనమ్మ. ప్రైజ్ గాడ్.